హాయ్ హలో వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే అన్న మీతో పాటు వచ్చిన ఆయన ఒక మీరు గెస్ట్ వచ్చారు కదా, ఆయన పిలవండి. మీతో పాటు వచ్చి ఉంటారు కదా, మీరు ఎవరంటే వచ్చారు గెస్ట్? ఏం మాట్లాడుతున్నావు బాయ్? పోయేడుందా లేదా నీకు అసలు? మీతో పాటు గెస్ట్ వచ్చి ఉంటారు. బాస్ నేనే బాస్, నన్నే పిలిచిర్రు. అసలు నీకు తెలియదా ఈరోజు ఎవరిని పిలుస్తారు? నీకు తెలియదు అసలు? ఏంటి ఎవరు పట్టుకొస్తారు ఇంటర్వ్యూకి? ఎవరు ఆయన ఎవరు కూడా తెలియదు, ఆయన గెస్ట్ అంటున్నాడు. అసలు మీకు చెప్పాలి అసలు ఏ యాంకర్ అసలు ఏ యాంకర్ పెట్టిరు బాయ్? నాకు అర్థమైతలే. ఇంటర్వ్యూకి నువ్వు గెస్ట్ కనిపిస్తలే మళ్ళా నీకు ఎట్లా కనిపిస్తున్నావు? నువ్వు గెస్ట్ పాటు వచ్చినావు అనుకుంటున్నాను, డ్రైవర్ ఏమో అనుకుంటున్నాను. డ్రైవర్ ఇట్లా నువ్వు ఏ జమాలు ఉన్నావు బాబు? నువ్వు ఉన్నావు ఈడ డ్రైవర్ ఇట్లా వేసుకోరు, గుర్తుపెట్టుకో. డ్రైవర్ లో యూనిఫామ్ వేరే ఉంటది. అంటే ఇప్పుడు నువ్వు గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలి అంతే. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బాయ్. అసలు నువ్వు నిన్న యాంకర్ అని ఎవరు అన్నారు నీకు? నీకు ఎవరు కూర్చోబెట్టి నీకు ఎందుకు వచ్చినావు? అరే నీ బట్టలు చూసుకో ఒకసారి, ఏం వేసుకున్నావు అది చూసుకో. బ్రో నేను నువ్వెవరు అసలు? నువ్వు గెస్ట్ ఎవరు అసలు? నేను గెస్ట్ బాస్. యూట్యూబ్ ఛానల్ లా కిట్టు మామ అని కొట్టు. నేను ఎంత ఫేమస్ నీకు తెలుస్తుంది. అంత బడా ఫేమస్ ఏంది? చాలా ఫేమస్. చూద్దాం. సరే ఏంది ఖాళీ 25 రోజుల 50 లక్షల వ్యూస్ వచ్చినాయి బాస్. నాకు ఏం మాట్లాడుతున్నావు? 25 రోజుల 50 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు. అవు మరి పూలు పెడుతున్నా చూడలే ఏమన్నా పెట్టుకో, నాకేం చేసావు? ఏదో వచ్చినావు కూర్చున్నావు అయిపోయి. పూలు కాదు కాల్తే చేతిలో వాచ్ పెడతా గానీ ఇటువంటి మాటలు మాట్లాడక. అర్థమైంది? అంటే నువ్వు ఇప్పుడు గెస్ట్ నేను ఇంటర్వ్యూ చేయాలి అంతే. అన్న ఏందని ఎవరు నీ ముఖం చూసి రాలే గెస్ట్ వచ్చిన అసలు. హలో బాస్, నేను నీ ముఖం చూసి రాలే. అర్థమవుతుందా? నువ్వు యాంకర్ అని నువ్వు బయట ఇట్లా తెలుసుంటే వెళ్ళిపోతుండే నేను అసలు. అంటే నువ్వు గెస్ట్ ఇప్పుడు? అవును నేను గెస్ట్. సరే నీ ప్రొఫైల్ చెప్పు, నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. KITTUMAMA మామ. KITTUMAMA మామ. మామ అంటారు. మామ 9 మొత్తం తెలంగాణకి మామ. నేను 1300 పోస్టులు పెట్టినావు. అరే మా 2 million వ్యూస్, 13 millions. ఉంటది మళ్ళీ మనతోటి ప్రతి వీడియో 10,000 ఉన్నది ఉంటది బ్రో. కష్టపడుతున్నాం అట్లా. అంటే నువ్వు గెస్ట్ ఇప్పుడు? అవును నేను గెస్ట్ మళ్ళీ. నువ్వు ఏం ఇవ్వదు గుడ్ బాస్. నాకు 2 నిమిషాలు కాదు నీ మీద సీరియస్ గా. నీకు అర్థమవుతుందా? ఏందంటే నాకు మంచి మర్యాద తెలుసు కాబట్టి ఎవరో నాకు తెలియదు. అవును బాస్ మీరు ఇప్పుడు గెస్ట్ అని ఇప్పుడు నమ్ముతున్నాను అంతే. ఇంతమంది ఎవరో నాకు తెలియదు కదా. నమ్ముతున్నావు నమ్మో కాదు బాస్. ఎదురుగా ఇక్కడ కూర్చున్నా కదా నేను. ఎందుకు కూర్చున్నా ఇక్కడ? నీకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను గమ్మున కూర్చున్నా. అదే నీ ప్లేస్ లో వేరేవాడు ఉంటేనా పార్టీ మొత్తం హంగామా అయిపోతుండే. అంటే రౌడీ గాను రౌడీలు ఇంటర్వ్యూ తీసే ఎవరో ఎందుకు ఎక్కడ దొరుకుతారు ఊరలో? హలో బాస్, ఊరో గీరో ఏం మాట్లాడుతున్నావు? మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నువ్వు? అరే నీకు ఏడికైనా వస్తే నీకెందుకు? నీకు ఇంటర్వ్యూ చేయమని ఇంటర్వ్యూ చేయి అంతే గమన. సరే యూట్యూబ్ చెప్పు, నీ యూట్యూబ్ కథ చెప్పు. నీ కథ ఏంది? కార్ఖానా చూద్దాం. నా యూట్యూబ్ ఛానల్ కూడా అదే పేరు ఉంటది, కిట్టు మామ అనే ఉంటది. కిట్టు సేమ్ సైలెంట్ గా కూర్చున్నా అంటే ఏదో ఎల్జీ బాయ్ బాధలు సైలెంట్ గా కూర్చున్నా. సమజవుతుందా నీకు? కిట్టు మామ. కిట్టు మామని. అరే 20,000 30,000. అరే నీ మాట చూస్తే నాకు నవ్వు వస్తుంది, నువ్వేమో కోపంలో చెప్పిస్తున్నావు నాకు. బాస్ ఒక 5 నిమిషాలు కూలుండు, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినా నేను. అరే బాయ్, ప్రతి ఒక్కరికి దునియాలో మస్తు పరిశాన్లు ఉన్నాయి. మన వీడియో చూసి ప్రతి ఒక్కడు జర హ్యాపీగా ఉంటుడు. అర్థమవుతుందా? నీకు పెళ్లి అయిందా? నీకు కాలేదు కదా. పెళ్లి చేసుకో తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటే ఒక్కసారి పిల్లలతో బయట పోతే పెళ్ళాం నాకు అది ఇప్పి అంటాడు, కొడుకు ఇది ఇప్పి అంటాడు. ఎంత టెన్షన్లు ఉంటాయి మొగోళ్ళకి. అంటే ఇప్పుడు నా వీడియోలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేయడానికే నేనున్నా, అందుకే అంత ఫేమస్ నేను. నీ స్పెషాలిటీ ఏంది అసలు? అరే నా స్పెషలిస్ట్ అంటే ఒకటే బాయ్, మనము బయట వాళ్ళని బావా బామ్మర్దా అని పిలుస్తాం. ఒకటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటే కోరిక. సరే నీ కథ ఏం చూద్దాం. ఫస్ట్ నాకు నీ గెటప్ నచ్చలేదు. నువ్వు ఎట్లా వచ్చినా నీకు ఒక గెటప్ నచ్చాలంటే ఇప్పుడు తీసేయాలి. ఇప్పుడు నీకు పూలదండ. అదే తీసేసా బాయ్, ఇది కూడా తీసేస్తా. దాంట్లో ఏముంది? ఒకసారి పూలదండ వేసుకోండి. మాకు పూలదండ వేసుకోండి. నాదంట నేను ఇట్లా ఇంటర్వ్యూ చేయదలుచుకోండి. నేను పూలదండ వేసుకుంటే ఇంటర్వ్యూ చేసుకుంటాను. సారీ ఫస్ట్ నాకు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావాడా మొత్తం మీడియా. సో ఇది గైస్, మేము ఏమో అనుకున్నాం, ఎవరో పక్కన చూస్తుంటే ఏదో అనుకున్నా కానీ ఈయన కిట్టు మామ, ఈయన పేరు కిట్టు మామ అంట. ఈయనకు చాలా మంది సబ్స్క్రైబర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ట్రోలర్, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. తనతో తెలుసుకుందాం, తన మాట ఏంది, తన కథ ఏంది, తన కార్ఖానా ఏంది, తన మాట తెలుసుకుందాం. ముందుగా నీకోసం నాకు తెచ్చిన పూలు వేసుకో ఒకసారి.
పూలు సారీ చెప్పు బాస్ నువ్వు ఫస్ట్. సరే కిట్టు అనా నీ పేరు కిరణ్ మామ కిట్టు మామ తప్పు అయిపోయింది సారీ. ఓకేనా ఇంటర్వ్యూ ఓకేనా దమ్ముందా? నువ్వు ఆడుకో ఇప్పుడు సారీ అడుకున్నా నీకు. సరే సారీ చెప్పు నాకు సారీ. ఏం పేరు చెప్పు నా పేరు వచ్చిన మర్చిపోయినావా నువ్వు నా తెలియదు ఎట్లా అన్నావు మళ్ళీ నువ్వు ఊరు పిలిచిన ఎట్లా ఊరు గీరాని ఎందుకు అన్నావు మళ్ళీ నువ్వు? బాలో బ్రో నేను యాంకర్ నేడా. అవు బాయ్ యాంకర్ నీ పేరు మర్చిపోయినా నేను. నీ పేరు చెప్పు నేను చెప్పాలి ఎప్పుడు కిట్టుమామ అని చెప్పాలి నేను. నా పేరు పవన్ కుమార్. పవన్ సారీ ఏడదు చెప్పాలి ఆడదు చెప్పాలా ఆడదు చెప్పాలా ఏడదు. బాయ్ పవన్ బాయ్ సారీ తప్పైతే క్షమించు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసినావు నేను ఇన్సల్ట్ చేసినావు అయిపోయింది. ఇక బయట పోయి 10 మంది 20 మంది దింపకు మళ్ళీ నేను 100 మంది దింపాల్సి వస్తుంది. మన అంతుందా నీకు 100 మంది పూలదండ వేస్తున్నావు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ముచ్చట? సరే ఫస్ట్ పూలదండ వేసుకో చూద్దాం. సరే నేను పూలదండ వేసుకున్నప్పుడు నేను చూస్తాను నీ కథ ఏంది కార్ఖానా ఫోన్ లో చూస్తా. పూలదండ నేను వేసుకోవాలి నువ్వేవా నాకు సెలబ్రిటీ పూలదండ. అరే నువ్వు కరెక్ట్ చూడు బాస్. కరెక్ట్ చూస్తున్నా బాస్ నీ వీడియో కరెక్ట్ చూడు బాస్. నువ్వు ఫస్ట్ కరెక్ట్ చూడు. నువ్వు స్టూడియోలో పిలిచి నా పూలదండ వాళ్ళు వేయాల్సింది నేను వేసుకోవాలంట. ఇదేంటి కథ బాగానే ఉన్నది. నేను సరేలే కాదు నేనేమనుకున్నా బా ఇంటర్వ్యూకి పిలిస్తే మంచి ఎవరన్నా మంచి యాంకర్ ఉంటదేమో అనుకున్నా. నీకు అమ్మాయి యాంకర్? అరే అమ్మాయి కాదు భయ్ నేను అమ్మాయి పైన బట్ట కింద పొట్ట ఉన్నది లేడీ యాంకర్ కావాలి. ఆశ కద్దు ఉండాలి. బట్ట పొట్ట అంటే నీకు రాదా ఇప్పుడు? ఆశ కద్దు ఏమని ఉండని కానీ నీకు రాదా? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? నాది 25. మళ్ళీ 25కి ఎవరికి ఊసిపోవు తర్వాత మెల్ల ఊసిపోతాయి. 38 ఏళ్ళకే నాకు ఇట్లున్నట్టే నువ్వు చూసుకో నీ కథ ఏమైతుందో చూసుకో. చూడండి గాయస్ ఈయనకు ఈయన తిప్పు కొడితే 48 ఇప్పుడు ఒక లేడీ యాంకర్ ఉంటదేమో మంచి ఆమెతో స్వీట్ గా మాట్లాడదాం అని చెప్పి మంచిగా సెంటు గింటు కొట్టుకొని వచ్చిన ఈడ చూస్తే మళ్ళా అదే సరేలే పోనీ కానీ నీ ముఖానికి నేనే ఎక్కువ ఎందుకంటే నీ ముఖానికి నేను ఎక్కువ అసలు సమయం నీకు ఇంకా పెద్ద పెద్ద సుమా యాంకర్ తీసుకురావాలి. నీకోసం ఇంటర్వ్యూ కోసం వస్తారు బాస్. నువ్వే పిలుస్తావు నేనే పిలుస్తాను. నువ్వే కిట్టు మామ రామామ ఇంటర్వ్యూకి రా నువ్వే పిలుస్తావు. సరే మొత్తం హాలీవుడ్ హీరోయిన్ పిలిపిస్తావు తెలుసాను. ఉన్నది అరే ఉన్నది బరోబ్బర్ ఉన్నది. అందుకే ప్రజలు మనం లైక్ చేస్తున్నారా. కిట్టు మామ కోసమే బాలీవుడ్ జాన్వీ కపూర్ హాలీవుడ్ బాలీవుడ్ అందరు వస్తారు. నీకు ఇది తెలుసా అబ్దుల్ కలాం కళ్ళు కామన్నాడు నువ్వు కథలు చేస్తున్నావు ఎక్కువ. అరే ఆయన చెప్తాడు భయ్ ఆయన నేనున్నప్పుడు చెప్పలే కదా మరి. అంటే నువ్వు నాకు చెప్పలేదు కాబట్టి నీకు తెలియదు. అంతే నాకు తెలియదు. సరే ఒకసారి పూలదండ వేసుకోమా నీ కథ చూద్దాం కార్ఖానా. నువ్వు నేనే. సో ఇదండి ఈ రోజు మన ఇంటర్వ్యూకి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయన నేనే ఇంట్రొడ్యూస్ చేస్తాను మరి ఆయన ఏం సెలబ్రిటీ చేయగలడు కథ ఏందో తెలియదు కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ దండ ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ అవుతుందో మరి ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుందో చూద్దాం ఏమవుతుందో. ఈయన పేరు కిరణ్ అంట. ఈయనకి పూలదండ వేసి మా ఇంటర్వ్యూకి పిలుస్తున్నా ఏమైతే చూద్దాం. పడుకో నీకు ఇదే మంచి చేసుకో దండ మంచి చేసుకో. ఇది అంటే ఇచ్చేమని కూర్చోబెట్టిరా నీకు ఇంకా అదే ఎక్కువైంది. నీకు పూలదండ ఎక్కువైంది. పూలదండ ఎంత తెచ్చారా నాకు పూలదండ? పోనీ బచ్చగాడు 80 రూపాయలు బొక్క. పోనీ బచ్చగాడని గమ్ములో కూర్చున్నా లేకపోతే అలాగే ఉంటుండే. సరే కిట్టు గారు మీరు చెప్పండి. ఒక నా క్వశ్చన్ ఏంటంటే చెప్పండి ఏం క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మరి మీరు మా ఇంటర్వ్యూకి వచ్చారు. వచ్చిన ఏం సాధిద్దాం అని వచ్చారు మీరు? ఏం సాధిద్దాం అని వచ్చారు? ఏం సాధిద్దాం? అరే నేను ఫేమస్ అయినా బాయ్ నలుగురికి నీ నుంచి ఇంకా 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 ఫేమస్ అవుతా అని చెప్పి వచ్చినా. నేను అంటే నువ్వు ఏమన్నా ఉద్యోగం చేసి ఫేమస్ అయినావా? ఏం ఫేమస్ అయినావు? బూతులు తిట్టుకున్నా ఫేమస్ అయినావు. బూతులా? మరి ఏం మాట్లాడతావు? నేను బూతులు తిడతలే బాస్. బూతులు తిడతలేను. మనసులో ఉన్న బాధ బయట తీస్తున్నా. సమయం అవుతుందా నీకు? సరే నేను ఒక వీడియో చూస్తా. బూతులు మాట్లాడే మాత్రం ఏం తీస్తావు చూడు. దేంట్లో బూతులు నేను కూడా చూస్తా. చూస్తా అంటే ఆయన అందరు చూసే నా వీడియో ఒక ఆర్టిస్ట్ కోడుకుంటూ నన్ను పెంక మీద వాళ్ళకి ఒక ఆర్ట్ తయారు చేసి మీరు కనుక డీప్ గా మీ కళ్ళతో చూస్తే అది ఒక బటర్ఫ్లై ఆమ్లెట్. ఈ ఆర్ట్ తయారు చేయాలంటే ముక్కులకేని గుద్దలకేని బాగా చెమటగా ఆడుతుంటే ఈ ఆర్ట్ తయారైతుంది. ఇది ఈ మాటలు ఏంది కథ ఏంది కార్ఖానా అయితే బూతులా? ఇప్పుడు వాళ్ళేం కావాలి ముక్కులకి కాదు ఏం పదమైన నువ్వు వంట చేస్తే తెలుస్తుంది నీకు. నువ్వు వంట చేయాలంటున్నావు మంచిగా కమ్మ వండబెట్టినట్టున్నారు. నాకు అవసరం నేను కర్రీ పని కర్రీ వేసుకుంటాను. నాకు అవసరం కర్రీ పాయింట్ తీసుకొచ్చి అంటే తెలుస్తుంది నీ కథ.
ఎవడన్నా అంత గారంలో ఉన్నప్పుడు ఓన్కనగా ఆడుతూ ఉంటది కాబట్టి నేను అట్లా ఓపెన్ గా చెప్పిన. మరి గుడ్డు వాళ్ళ దగ్గర గుడ్డు మన తెలంగాణ భాషలో వాళ్ళ దగ్గర మాట్లాడతారు. పగలగొట్టు అంటే అయిపోయింది. అది పగలగొట్టు మన దాంట్లో రాదు, వాళ్ళ దగ్గరనే ఉంటది మన. సరే నెక్స్ట్ ఏమి నెక్స్ట్ నీకు అర్థంగా చూద్దాం. ఇప్పుడు వాళ్ళు తప్పు తీసినావు కదా పెద్ద. ఫ్రెండ్ చూడండి, ఇదే నా స్టెప్, దండేల్ మూవీ స్టెప్. చూడండి మిత్రులారా, మీకోసమే ఈ స్టెప్ వేస్తున్నాను. అందరూ చెప్తున్నారు ఈ స్టెప్ ఒకసారి ఇవ్వండి దండేల్ మూవీ. ఫ్రెండ్ ఇది నా స్టెప్ ఫ్రెండ్స్. పొద్దుగాలందరూ పైకా నేర్పుకుంటారు, నా స్టెప్ తోటే పైకా నేర్పుకుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కిరణ్ గారు నా క్వశ్చన్, కిట్టు గారు అనాలా కిరణ్ గారు అనాలా? కిట్టు మామ. సరే కిట్టు మామ ఎందుకులే మరి, కిట్టు తాత అనమాట అంటే మామ అంటే అతను ఎందుకు కానీ. సరే కిట్టు మామ గారు ఇప్పుడు తండ్రిలు అని ఒక ఆయన బుజ్జి అని ఎట్లా చేసిండ్రు, అది ఆయన సాయిపల్లిలో కాపీ కొట్టిందని ఆయన బాధపడుతున్నాడు. నువ్వేం చేసినావు, నువ్వేం ముద్రించినావు అయ్యా నువ్వు? ఇట్లా కూర్చున్నది కూడా నీ స్టెప్, నీ కాపీ కట్టావు. నవ్వడం కాదు నీకు ఏమని అంటే నువ్వు ఒకటంటే ఏమో ఇంత మంది స్క్రాప్ వస్తుంటే ఏమనుకోవాలి, నిన్ను స్క్రాప్ అనాలా? ఎందుకంటావు స్క్రాప్ అని? మరి నువ్వు ఏం చేస్తున్నావు? చూడు పవన్ భాయ్, వీడియో చేసి నువ్వు నవ్వినావా లేదు ఒక్క మాట స్మైల్ చేసినా, నీకు ఎన్నో టెన్షన్ ఉండొచ్చు, పొద్దుగా లేచి నవ్వినావా లేదు ఒక్క చిన్న మాట. నీ నవ్వే నా ఆయుధం, నీ నవ్వే నా ధైర్యం. నువ్వు నవ్వుతావని నేను అట్లా తీసిన, అంతేగాని ఆయన అట్లా చెప్పేటప్పుడు కూడా నేను ఆయన ఏమైనా ఇన్సల్ట్ చేసిన చేయలే కదా. మళ్ళా ఆయనకి ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ నేనేం చేసిన, ఆయన కూడా రేపటి దిన ఆ వీడియో ఇచ్చినప్పుడు అరే ఏవో నా వీడియోకి ఇట్లా ఆయన కూడా నవ్వుకుంటాడా నవ్వడా? నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నీ స్టెప్ అదే ఇప్పుడు, అది స్టెప్, నువ్వు స్టెప్ అనే అదే పట్టుకోకు, నేను నిన్ను నవ్వుపే నీకే నేను అట్లా చేసిన అంతే, ఇంకేం జస్ట్ కామెడీ పర్పస్. జస్ట్ కామెడీ పర్పస్. ఇంకో వీడియో అది ఎన్ని తీస్తుంది ప్రతి దానికి మనం చేసేటోళ్ళ నేనేమన్నా ఏ గీయాలు పెట్టి చేస్తున్నా, నేనే ఉన్నా అలా. ఇంతమంది నవ్వుకుడు తెలుసా వీడియో చూసి? మరి నువ్వు అదే అంటూ ఇంట్లో నాకు ఎంత వేసుకుంటారు తెలుసా, ఇంట్లో నన్ను ఎంతగానో వేసుకుంటారు తెలుసా? ఎదురా ఈ వీడియోలు పెడుతున్నారంటే చూడు, నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక్కళ్ళు బాధపడుతుంటే నాకు చూడబుద్ది టు బి ఫ్రాంక్. అరే రోడ్డు మీద ఎవరన్నా పోతుంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది, వాళ్ళు బాధ పడుతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక లైఫ్, మంచిగా అందరినీ నవ్వుపియాల, మంచిగా ఉండాలని చెప్పి అదే నా ప్రయత్నం అంతే. కిట్టు మామ నీ ఇన్స్టాగ్రామ్ చూసినావా? నేను మాట్లాడుతుంటేనే ఇప్పుడు నాకు మర్యాద ఇచ్చినావు, స్టార్టింగ్ లో అట్లున్నావా? లేకుండే ఇప్పుడు కిట్టు మామ ఎంత బుద్ధిగా పిలిచినావు. అంటే ముందు అన్నా కూడా అంటున్నా, అన్న నువ్వు మామ కంటే చాలు నాయన, అన్న మస్తున్నారు మనకు, అన్నలు చెల్లెలు మస్తున్నారు. ఇప్పుడు నీ కూడా యాంకర్ ఉంటే ఆమె ఎన్ని సార్లు అన్న అన్న సాగు కొడుతూనే ఉన్నాను. సరే కిట్టు మామ ఇంకో వీడియో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే, అన్నం పొంగినప్పుడు ఇట్లా మూత తీసేసాను. మూత తీస్తే ఏమవుతుందంటే అప్పుడు అన్నం పొంగదు, మూత తీసి పక్కన పెట్టేసాను. అట్లా గ్యాస్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, అన్నం పెడుతున్నారు, నువ్వు దాని జస్ట్ మీద కప్పు తీసినావు, దాని కూడా వేడి అవసరమా? అది తెలియదు, ప్రజలకు తెలియదు. అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టిన ఆడపిల్లలకు తెలియదు, తెలియాలని ఆ వీడియో తెలియదు. ఇప్పుడు ఆ వీడియో వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అసలు? ఇట్లా వీడియోలు ఎందుకు పెడుతున్నావు అసలు? పెడుతున్నా అంటే కొన్ని నవ్వుపిస్తున్నా, కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. పవన్ భాయ్ నీకు సమయం ఎత్తలేని కాడ కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. చూడమ్మా అన్నం పోతే ఇట్లుంటది, ఇప్పుడు రేపటి దినం ఇవాళ రేపు ఎట్లా ఊకనే కోపాలు వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో నీకు ఎట్లా కోపం వచ్చింది, ఈనాబాయ్ యాంకర్ అది అని ఎట్లా మాట్లాడినావు? ఇవాళ రేపు కోపాలు ఊకే వస్తాయి. రేపటి దినం పొయ్యి మీద ఏమైనా పెట్టి ఇద్దరు కోపాలలో గ్యాస్ బస్ట్ అయ్యి చుట్టుపక్కన లేచిపోతే అట్లా అని చెప్పి ఆ వీడియో పెట్టిన. ఆయన ప్రజలు దాన్ని తీసుకోరు కదా వీడియోని. అదే చెప్తున్నా, కష్టపడటానికి వ్యూస్ వస్తలేవు. ఒక కుక్కను చూపించి వీడియో పెడితే దానికి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేసినావు, అన్నం పెట్టే వీడియోకి జస్ట్ పైన ఉన్న క్యాప్ తీసేస్తే నీకు వ్యూస్ వచ్చినాయి. అంటే మీలాంటి స్క్రాప్ వల్ల మంచి వ్యూస్ అవుతున్నాయి కదా. స్క్రాప్ ఏందని నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఇప్పుడు నువ్వు స్క్రాప్ కదా, నీ స్క్రాప్. ఇప్పుడు నేను అంటే పొలిటికల్ అందరు చెప్తున్నా, గైస్ ఇప్పుడు మన స్క్రాప్ బ్యాచ్ లో కొత్త స్క్రాప్ మెంబర్ యాడ్ అయ్యిండు, ఆయన పేరు కిరణ్, ఆయన పేరు అందరు కిట్టు మామ అంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? సరే ఒక మాట, కిట్టు మామ స్క్రాప్ అంటా. స్క్రాప్ ఓకే, స్క్రాప్ ఓకే బాస్, నువ్వు స్క్రాప్ అన్నావు కదా. నేను వీడియో తీసేది కూడా ఎందుకంటే మీ ఇష్టం, అది మీరు ప్రజల, మీరు ఏమన్నా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నువ్వు అన్నావు అని చెప్పి నేను షరీఫ్ శంకర్ వీడియోలు పెడితే ఒకటి చూడరు నా దగ్గర, అర్థమవుతుందా? అది నీ ఇష్టం, అది నువ్వు అనుకుంటున్నావు అట్లా. సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు నీకు. నేను స్క్రాప్ అంటుంటే అరే మళ్ళా అదే మాట్లాడుతావు. స్క్రాప్ అంటే ఏంది బాయ్? స్క్రాప్ అంటే ఏంది?
స్క్రాప్ ఇదే స్క్రాప్ నుంచి మంచి 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 బయట వెళ్తుంది తెలుసా నీకు? ఏం వెళ్తుంది? ఏం వెళ్తుంది? ఇప్పుడు నువ్వు తాగే నీళ్ళ బాటలు ఎన్నిసార్లు అయినా నీకే తెలియదు, మళ్ళీ అదే కొత్తగా తయారైన ఇంకోటికి వస్తుంది. సమయం అవుతుందా? స్క్రాప్ అని తక్కువ అంచనా చేయకు. ఇప్పుడు ఈ పూలదండ కూడా ఇప్పుడు ఇది ఒకవేళ స్క్రాప్ అయినా కూడా మళ్ళీ చెట్టు అయి పుడుతుంది. అవుతుందా నీకు? స్క్రాప్ అని మాట్లాడుతున్నావు పెద్ద అంటే పెద్ద గర్వం ఫీల్ అవుతుంది. అవు మళ్ళా గర్వమే మళ్ళా. నువ్వు స్క్రాప్ అనుకో ఏమని అనుకో, అది ఇష్టం. అది నేను చేసే వీడియోలు నేను చేస్తా. ఎవరు నచ్చితే నచ్చలే లేకపోతే లేదు. స్క్రాప్ లోకి ఇంకొకటి వచ్చున్నా అనుకో, అనుకో స్క్రాపే అనుకో. స్క్రాప్ కిట్టు మామ అని పెట్టుకోరు, దాంట్లో ఏమన్నా చిట్టు మామ స్క్రాప్, కిట్టు మామ స్క్రాప్ అని పెట్టుకో. అంటే నువ్వు చాలా అంటే ఏదో మూతబారి లాగా స్క్రాప్. నేను మూతబారి నా వీడియోలో నీకేనా మూతబారి కనిపించిందా? కనిపించలే కదా. అది నీ ఇష్టం భయ్, నీ ఒపీనియన్. నేను పెట్టేది ఏడా సోషల్ మీడియాలో పెడుతున్నా. నేను ఇక సోషల్ మీడియా నుంచి ఏ పేరు వస్తే నేను రిసీవ్ చేసుకోవాల్సిందే, అది తప్పదు అది నాకు. బట్ మన టార్గెట్ మాత్రం మిస్ కాదు. గిట్లనే ఉంటుంది, మనం గిట్లనే ఇసోటి వీడియోలో ఇస్తాం. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు బాస్? ఇప్పుడు నేను నీ వీడియో చూడు, నువ్వు బయట దేశ పొలని బామ్మది బావ అట్లా అనడం ఎంతో కరెక్ట్ చెప్తున్నావు. ఇగో అనుడు అంటే చూడు, వాళ్ళని అనబుద్ధి అని నాకు కూడా అనిపించది. వాళ్ళకి ఏంటంటే మన భాష రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే వాళ్ళని అట్లా పిలుస్తా. ఇప్పుడు ఈడ మన తెలంగాణలో అరే బావా అరే బామ్మర్ది నువ్వు తెలియని అన్నావు అనుకో, ఆడు 10 మంది అదేందుకు ఇప్పుడు నిన్నే అంట బామ్మర్ది అని పిలిస్తే నీ కోపం రాదు? మన ఇప్పుడు నువ్వే ఒక వీడియో పెట్టినావు, ఇగో నా బామ్మర్ది ఇట్లా చేస్తుండే ఇట్లా కథలు పడుతున్నా అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. అందుకే బయట దేశంలో అట్లా పిలుచుకుంటా. అంటే మనకు ఒక కోరిక బాయ్, రేపటి దినం మనం కూడా ఫేమస్ అయితే అరే కిట్టు మామ వాళ్ళ బొమ్మాడిది బాయ్ ఆడ అమెరికాలో ఉంటాడు, డెల్లాస్ ఉంటాడు, ఇట్లా స్పెషల్ గా పిలుస్తారు మనని. రేపటి దినం ఆడు కూడా తెలుగు నేర్చుకున్నాడు, అరే పలానా మనిషి నన్ను ఇట్లా బొమ్మాడదని ఆడు కూడా ఖుషి అవుతాడు. ఆడ ఖుషి అవుతారా లేకుంటే వచ్చి మనకు కొడతారా భయం? ఆడు అదో ఒకటి చెప్పాలా, మనోళ్ళకి కోపాలు గీపాలు ఉంటాయి, బయట వాళ్ళకి కోపాలు రావు, గుర్తుపెట్టుకో. ఫారెన్ వాళ్ళకి అంటే మనలో ఇన్స్టాల్ చేస్తున్నా, మనలకు ఆవేశం ఉండదు కోపం ఉండదు, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్సల్ట్ అరే నువ్వు టచ్ చేస్తున్నావు కదా, టచ్ చేస్తే కోపం వస్తుంది. నువ్వు నేను టచ్ చేస్తలే, మనలో ఇన్స్టాల్ చేస్తున్నాను, మనలో ఇన్సల్ట్ చేస్తలే. నేను టచ్ చేస్తే ఇన్సల్ట్ కోపాలు వస్తాయని చెప్తున్నాను. అది ఇన్సల్ట్ అని అంటలే. నువ్వు బయట పౌడుకుంటే మనం తిడుతున్నావు ఎంతో కరెక్ట్. ఇక నువ్వు ఇట్లా మాట్లాడితే నేను దీనికి సమాధానం ఇవ్వలే. నేను నీకు నువ్వు ఒక్కటే ఏమడిగినావు, బయట వాళ్ళని బాగా పిలుస్తావు అంటే దానికి నేను చెప్పిన. ఎందుకు పిలుస్తా ఉంటారు నువ్వు ఇప్పుడు ఎప్పుడన్నా మనోళ్ళది పెట్టి వీడియో తీస్తావు చూడు, అప్పుడు దాని రెస్పాన్స్ వచ్చినప్పుడు నిన్నే పట్టుకుంటా. ఏం పవన్ మొన్న ఎక్కువ తక్కువ మాట్లాడినావు కదా వీడియోలలో ఇంటర్వ్యూలా, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పని నిన్నే పిలుస్తా, సరేనా? రేపు ఒక వీడియో తీస్తా మనోళ్ళదే, రెస్పాన్స్ ఎట్లా వస్తుంది చూడు. అంటే మనోళ్ళని తిడితే ఏం ఉండదు, బయట తిడితే ఫేమస్ అవుతాయని మళ్ళీ తిడుతున్నావు అంతేనా? మళ్ళా ఫేమస్ మాట మాట్లాడుతావు, ఫేమస్ కోసమే తిడుతున్నాను వాళ్ళని బామ్మర్ది అని. అరే నేను ఫేమస్ కాదు, నా ఇష్టంతో పిలుచుకుంటున్నాను నేను అట్లా. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను బామ్మర్ది అని పిలిస్తే ఓడు ఊకుంటాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా ఫ్లైట్ వచ్చి నేను చంపేస్తా మరి. ఎందుకు చంపేస్తారు అట్లా ఊకే ఎందుకు చంపేస్తారు? బాగానే ఉండదు. నేనేమో తిట్టినా అనేమన్నా గలీజ్ తిడుతున్నా? నేను తిడతలేను కదా. నేను అన్ని బామ్మర్ది అంటే మీనింగ్ తెలుసా? ఆ బామ్మర్ది అంటే ఏంది మరి ఏమన్నా ఇప్పుడు పిలుచుకోరా చాలా భాషలలో, అట్లా నేను కూడా పిలిచిన. అంత కామెడీ అనిపిస్తుంది. మనం కామెడీగానే పిలిచినాం. మనం వాళ్ళు సీరియస్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఇంకోటి కార్ఖానా అవుతాం, ఇంకా ఏం తీస్తుంది, ఎంత చదువుతుందో. మా షేక్ పేట్ జాలలో కొడుకుదన్న ఆ వీడియో పట్టుకొని హీరో విజయ్ దేవరకొండ స్టంప్ చేసిడని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి మన దగ్గర ఈ కొడుకులు. ఏమన్నా న్యాయం అన్న, ఇది మీరే చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ వాడు వీడియో అప్లోడ్ చేసి ఉండదు అంటున్నావు, నువ్వు పెట్టే వీడియో ఇన్స్టాగ్రామ్ లా, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎంత తిడతావు? ఇన్స్టాగ్రామ్ మూడు ఇన్స్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ మూడు ఐడి కూడా ఎందుకు తిడుతున్నావు అంటున్నా. ఇన్స్టాగ్రామ్ నేను తిట్టలే కదా, నేను ఎడ తిట్టినా? నేను మరి ఎవరు తిడుతున్నాను అంటే ఇప్పుడు ఆడంటేనే నువ్వు తిట్టినావు అని చెప్పి అనేసినావు నువ్వు. ఇప్పుడేమో నా వీడియోలో మనోళ్ళని పెట్టా అని చెప్తే గిట్లనే కోపాలు వస్తాయి. ఇది నువ్వు కామెడీ యాడ్ చేసిన ఒక వీడియో చూపినా, నువ్వు యాడ కామెడీ ఉందని కథ యాడ నువ్వు వస్తుందో చూపిన కథ. అరే నేను చేసే దాంట్లో బాగానే ఉన్నది, నేను చేసేటవన్నీ కామెడీ కంటెంట్. ఇంకో వీడియో ఇప్పుడే ఇంత పైగా పోయినా మనసు ఎంత ఫ్రీ ఉందంటే ఇట్లా మొత్తం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది మైండ్ అంతా. మీరు కూడా పొద్దుగా లేచి ఇంత పైగా ఉంటే మైండ్ అంతా ఫ్రెష్ ఉంటుంది, మంచిగా యాక్టివ్ ఉంటారు. మీరు కూడా అది కాదు కిటు మామ, నువ్వు పోయినావు బాత్రూమ్ పోయినా ఓకే, మీతో ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటున్నాను. ఏం చేసినా బాస్
ఇంత ఉండే కట్టున్నావు. అరే పొమ్మని చెప్తున్నా నేను. ఎంత సంత అవుతారు కదా. అరే ఎంత పొమ్మలు ఎంత పోతే అంత మంచిది, పాయకానకి ఎంత పోతే అంత మంచిది. బాస్ ఏమనుకుంటున్నావు? ఇవాళ రేపు పెద్ద మనుషులను 4 పెద్ద మనుషులను కూర్చోబెట్టి అడుగు, జర ఆగు 50 మంది ఫోన్ చేస్తున్నారు నాకు అప్పటి నుంచి ఏమైంది అని చెప్పి నీకు. మరి ఏమనుకుంటున్నావు? ఇంకా ఆగు. హలో చెప్పురా రమేష్, ఏడున్నారా? అరే లేరా, అరే పంపించకరా 100 మందిని పంపించక. ఏం లే మనోడైతే ఇంటర్వ్యూలో కూర్చున్నారా నేను ఇక్కడ. జర ఎక్కువ తక్కువ మాట్లాడుతుండు. ఫస్ట్ లో మాట్లాడింది, ఇప్పుడు జర మన వీడియోలు చూసి జర చల్లబడ్డాడు. కానీ అరే వద్దురా ఎవరిని పంపించక, అవసరం లే మనోడే మన ఎల్జీ అని ఉన్నాడు, ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్ అన్న. ఆయన కాడికి వచ్చిన. చెప్పురా ఏం చెప్పు. ఇప్పుడు డీలింగ్ వచ్చింది. నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్తావు, పైసలు ఇస్తున్నావు అలాగే పేమెంట్ పేమెంట్. అరే నా పర్సనల్ బిజినెస్ అది, నీకు చెప్పినా నేను అంతే ఇల్లు దమ్మను అంతే, అవన్నీ అడగొచ్చు సీక్రెట్ అది. అంటే నీ లెవెల్ ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. నీ రేంజ్ ఏందో అసలు. మనం అన్నిట్లున్నాం భయ్. 100 మంది నుంచి యాడికి నుంచి పైసలు ఇస్తావు ఒక్కొక్కరికి. వస్తారు ఆడ అన్నదానం కాడ ఉన్నారు, బిట్స్ వచ్చేస్తారు. ఇక్కడ అన్నదానం అయినట్టు వస్తారు వాళ్ళు కూడా. అంటే వినాయక చవితి ఉన్నది భయ్, జర రండి జర పుణ్యం కట్టుకోరు అంటే వస్తారు. వాళ్ళ అన్నదానానికి పిలుస్తారా వాళ్ళు? నువ్వు దేనికి అనుకుంటున్నావు? అరే ఒక బాసు గా చిక్కర్లలో మనం బోమ్ నాయన. ఇగో ఇప్పుడే చెప్తున్నా చూడర్రి, ప్రపంచాన్ని నవ్వించర్రి కానీ బదలాం కాకూర్రి. కేసులల్లా పొలిటికల్, మెయిన్ ముఖ్యంగా పొలిటికల్ దాంట్లో అస్సలు పోకుర్రి. వాళ్ళని కనిపిస్తే కూడా అన్న నమస్తే అన్న అని చెప్పి చెప్పురు, అంతేగాని పొలిటికల్ కానీ అంటే నేనేమంటున్నా తప్పుడు దాంట్లో పోకండి. తప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఇంకా ఏదో పెద్ద విధంగా ఆలోచించకండి. మంచిగా ఉండరు, అమ్మ నాయనని చూసుకోరి, మంచిగా ఉండరు. గది నేను చెప్తున్నా బస్. అది చెప్పు ఏమో అంటున్నావు పాయకాన గురించి ఏదో చెప్పు. కాదు కిట్టు మామ, ఎంతమంది అప్పు తీసుకుని అంతమంది ఫోన్ చేస్తారు నీకు? అప్పు లేకుంటే అభిమానం అంటారు. అప్పు కాదు, ప్రేమ అంటారు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటాయి కదా మనకు చిన్నప్పటి నుంచి అట్లా పెంచిరు కాబట్టి. ప్రేమ ఆప్యాయత అభిమానం మన ఆడదాకే తెలుసు. అప్పు లేదు దేవుడి దేవాల అప్పు లేదు. బస్ మనం ఎవరికైనా ఇస్తున్నాం కానీ ఎదుట మనిషి నుంచి అయితే ఇంతవరకు ఏం ఆశించాలి. నిజంగా ఒక డైలాగ్ విన్నా, దండేసి దండం పెట్టాలంటారు కదా. నీకు దండేసినా ఇప్పుడు దండం పెడుతున్నా, ఆ పైకనా కూడా మీద వీడియో చేయడం మీద ఏమని ఆడ దొరికిన సరుకు చూడన్నా. నువ్వు నన్ను తప్పు పట్టినా బాధలేదు. నేను చూడు కట్టుకున్న భార్య కూడా ఏమయ్యా బాత్రూమ్ లో పోతావా లేదా అని అడుగుతుంది, అంతేగాని పైకన్నా పోయినావు అని చెప్పి అడగదు. అసొంటిది నేను పొద్దుగా లేచి నా ఎవరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. డైరెక్ట్ ఆడు పైకన్లా కూర్చున్నప్పుడు మనం గుర్తు రావాలి ఇట్లా, అరే ఇప్పుడు పోకపోతే కిట్టి మామ ఏదో ఒకటి అంటాడు. రేపటి దినం ఎవరన్నా పైకాన పోకపోతే కూడా నాకు మెసేజ్ చేయాలి, అన్న మావాడు పోతలేడు, జర 2-3 జర ఖర్చులకు ఇచ్చేసాను అన్నాను అనుకో, జస్ట్ ఫోన్ నంబర్ పెట్టమని అంతే మెసేజ్ బాక్స్ లా. నేను అడుగుతా ఏం సంగతి పైకాన పోతలేమంట, ఏం సంగతి బరోబ్బర్ అడుగుతా. పోవాలా మనిషి మంచిగా హ్యాపీగా ఉండాలంటే 3 పూటలు మంచిగా పాయకాన వాళ్ళు మంచిగా తినాలి. ఫస్ట్ తింటేనే అది వస్తుంది, లేకపోతే రాదాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇంత యాక్టివ్ ఉన్నావు అంటే ఎన్నిసార్లు పాయకాన వచ్చినాయి. కాదు వాళ్ళకి ఏమనంటే డాక్టర్ దగ్గర పోతారు, మోషన్ టాబ్లెట్ వేసుకుంటారు, అయిపోతుంది. దానికి నా నంబర్ నేను అదే అంటున్నా. ఎందుకు డాక్టర్ సాబ్ దగ్గర పోయి కూడా నువ్వు చెప్పుకోలేవు? సార్ ఇగో డాక్టర్ సాబ్ కూడా ఎట్లా అడుగుతాడు, ఎట్లా పోతున్నావు, డుడుగా పోతున్నావు, పల్సా పోతున్నావు అడుగుతాడు అడగడా? ఎందుకు ఆడదాకా పోయి 4 మధ్యలో ఎందుకు బదలామవుతావు? మంచిగా నువ్వు మంచిగా హ్యాపీగా ఉండు. జ్వరం వస్తే డాక్టర్ సాబ్ దగ్గర పో. ఇంకోటి మనుషులకు జ్వరం ఎందుకు వస్తుంది తెలుసా? పైకానా చక్కగా పోకపోతేనే జ్వరం వస్తుంది. ఒక్కసారి జ్వరంలో నువ్వు పైకానా పో, మొత్తం సెట్ అయిపోతుంది బాడీ, టాప్ టు బాటమ్ సెట్ అయిపోతుంది. కాదు ఇది మన కిట్టు మామ చెప్తున్నాం సంగతి. అంటే నేనేమో కిట్టు మామ అనడం కన్నా పైకన సజెషన్ ఇచ్చే మామ, పైకన డాక్టర్ అన్నా. లేకుంటే నేను అప్పుడన్నా అదే మాట చెప్పినా, ఇప్పుడన్నా అదే మాట. కిట్టు మామ మీరు సోషల్ మీడియా, మీరు ప్రజలు, మీరు చూసేవారు, మీరు నన్ను ఎట్లా పిలిచినా నాకు బాధ లేదు. కానీ కిట్టు మామ అని పిలిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. జర కిట్టు మామ అనే దాంట్లో ఫస్ట్ కిట్టు మామ, సెకండ్ ఈ పైకాన అనేది సెకండ్ వచ్చింది. కానీ కిట్టు మామ కెరియర్ స్టార్ట్ చేసిండు. అది అంటారు చూడు, ముందు వచ్చిన దానికన్నా వెనుకకు వచ్చింది కొమ్ములు ఎక్కువ. నాకు తెలియదు ఆ సామెత ఎట్లా వస్తుంది కానీ ముందు వచ్చే దానికన్నా
వెనకకు వచ్చే కొమ్మలకి ఎక్కువ అన్నట్టు ఆ పేరుతోటి ఫేమస్ అవుతున్నాయి. కానీ మననైతే కిట్టు మామ అనే విలువరు బాయ్. ఎందుకంటే నాకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటది, ఇంకేమైనా తీయాలి, ఇంకేమైనా చెప్పాల్సి వస్తుంది, నాకు ఇంకేమైనా కొత్తగా క్రియేట్ చేయాల్సి వస్తుంది అట్లా. ఇప్పుడు నువ్వు పాయకాన సబ్జెక్ట్ పెట్టుకున్నా అనుకో, ఇక మన ఇన్స్టాగ్రామ్ కాక కూడా అరే మొత్తం పాయకానే పెడుతుండు ఏందని అదే అయిపోతాం. మన ముందే మల్టీ కంటెంట్ మనం ప్రతి దాంట్లో జరుగుతుంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇదంతా నువ్వు ఎందుకు చేస్తావు అంటే బిగ్ బాస్ కోనేకే ఇవన్నీ ప్రయత్నాలు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఎంత బిగ్ బాస్ కోసమనా? బిగ్ బాస్ పోతాం పోతాం బిగ్ బాస్. కిట్టు మామ నీ పర్సనాలిటీ నీ కథ చూసుకుని వస్తా, నీకు అర్థమవుతుందా? బిగ్ బాస్ పోనీకే పర్సనాలిటీ ఏం కాదు భయ్, నాకు సమయం అయితే లేదు. బిగ్ బాస్ పోనీకే టాలెంట్ ఉండాలా, అది ఉండాలి అంతే. దానికి పర్సనాలిటీ ఏముంది భయ్, వారం రోజులు దిగిపోతే సెట్ అయిపోతాం మొత్తం. ఒక్కసారి విలుమని చెప్పు బిగ్ బాస్ కి, ఏం చేస్తావు? అరే వారం రోజులు ఎట్లా నువ్వే పరిచయం అవుతావు, నువ్వే వచ్చి అరే ఈయన కిట్టు మామనే నా ఇంటర్వ్యూ తీసుకున్నా నువ్వే షాక్ అవుతావు అసలు. అంతుందా నీ దగ్గర? అంతే. అంటే ప్రతి ఒక్కడు వచ్చిన ప్రతి ఒక్కడు బిగ్ బాస్ పంపిండి, బిగ్ బాస్ ఏమన్నా అది మన మీ జాగిరా? అదే అందరూ వచ్చేదానికి జాగిరా అనుకో, మా హక్కు అది. మరి ఏం మరి నీ దగ్గర ఏముంది? నీ దగ్గర పైన బట్ట కింద పొట్ట, బట్ట పొట్టనే కావాలి మళ్ళీ బిగ్ బాస్ కాడ. ఎందుకు బిగ్ బాస్ నడిపించే బట్ట తలకాయ లేవా? పర్సనాలిటీ మంచి జిమ్ చేస్తాను. అరే నువ్వు పిలుస్తే కదా నీ పర్సనాలిటీ చేసుకుంటా, నువ్వు ఏం పిలువంది నేను ఏం పర్సనాలిటీ చేసుకోవాలి చెప్పు? కితకితలో ఈరంట చూసా నీ పర్సనాలిటీకి నీకు అవసరం ఏమని అనుకోని బైగో. ప్రజలైతే మంచిగా మనం మంచిగా చూస్తారు మన ప్రజలు. ఒకటే చెప్తున్నా, బిగ్ బాస్ పిలిస్తే ఓకే, వారం రోజుల్లో బాగా 6 ప్యాక్ చేసుకొని వస్తా వారం. సరే కిట్టు మన క్వశ్చన్ అడుగుతా, నీకు నిజంగా చెప్పే దమ్ముంటే చెప్పు ఆన్సర్. బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పు. బిగ్ బాస్ స్పెల్లింగ్ నిన్ను తిట్టాలా ఏమనాలా? నీకు రాదా? ఎందుకు కవర్ చేసుకుంటున్నా? వస్తా అని చెప్పలేక రా అని చెప్పు. కాదు చిన్నది కూడా నువ్వు చెప్పు బై. నాకు రాదు, నువ్వు చెప్పు. నేను పోతాను. సరే నేను చెప్తా బిగ్ బాస్ కి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక గేమ్ పెడతా నేను, నువ్వు ఆ గేమ్ నువ్వు కరెక్ట్ నువ్వు గెలిచినావంటే నేను బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్తా. ఓకే, 1 నుంచి 10 వరకు గుర్తుపెట్టుకో. 1 నుంచి 10 వరకు. 1 అని ఇంగ్లీష్ లో అనాలా, 2 అని తెలుగు అనాలా, మళ్ళీ 2 తర్వాత 3 అని ఇంగ్లీష్ లో అనాలా, 4 అని తెలుగులో చెప్పాలి. అట్లా 1 నుంచి 10 వరకు చెప్పు, నేను నీకు బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్తా. యువర్ గేమ్ స్టార్ట్. 1 అని ఇంగ్లీష్ 1 నుంచి 10 వరకు 2 భాషల్లో చెప్పాలి. ఇంగ్లీష్ లో చెప్పాలి, తెలుగులో చెప్పాలి. 1 1 2 అట్లా కాదు. 1 తర్వాత ఏమొస్తుంది? 2 వస్తుంది. 2 తెలుగు చెప్పాలా, తెలుగులో చెప్పాలి. మళ్ళీ 3 ఇంగ్లీష్ లో చెప్పాలి. మళ్ళీ 4 2 నిమిషాల పైన. 2 నిమిషాలు 2 నిమిషాల్లో చెప్పు. 1 2 3 4 చెప్పు. కానీ ఎందుకు ఆపినావు? కానీ 5 కానీ 5 ఏది 4 అన్న ఇందాక అన్న. సరే మళ్ళీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు. 1 1 2 3 3 4 4 5 6 ఏమన్నా 5 6 7 8 చూసినావా? ఇప్పుడు నువ్వు సడన్ గా నాకు స్పెల్లింగ్ అడిగితే నేను ఎట్లా చెప్పాలా? కానీ గిదే నువ్వు చక్కగా చెప్తావు. అసలు అంత పెద్ద ఫేమస్ బిగ్ బాస్ పేరు నేను తప్పు చెప్తే ఇంత ఇన్సల్ట్ అవుతుంది చెప్పు. సడన్ గా అడిగితే నేను ఎట్లా చెప్పాలి? అడిగిన బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పారా? బిగ్ బాస్ స్పెల్లింగ్ కిట్టు మామ బిగ్ బాస్ కోల్ అనుకుంటున్నాడు. బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పు మరి. నువ్వైతే దీంట్లో అయితే ఓడిపోయినావు కదా. నేను చెప్పు కదా, నేను 9 అన్ని 10 వరకు చెప్పాలి. సరే ఇప్పుడు కరెక్ట్ చెప్పు. అట్లా నేను యాంకర్, నువ్వు గెస్ట్ గెస్ట్ కి అడిగే హక్కు లేదా? చెప్పే హక్కు ఉంది అంతే. లే గెస్ట్ కూడా ఉంటది. నేను కోపంలో ఏం అడుగుతలేదా? ప్రేమ బాయ్ పవన్ కదా నీ పేరు? పవన్ బాయ్ జరా మన గేమ్ లో విన్ గా ప్లీజ్. 1 నుంచి 10 వరకు 2 లాంగ్వేజ్ లో. సరే 1 2 3 4 ఆలోచించొద్దు. 5 6 7 8 9 10 చెప్పినా గట్టు పోయిందా? 10 అటు పోయిందా? 9 సో గెలిచిండు. ఇప్పుడు నువ్వు చెప్పు పోయేటప్పుడు బండిపేటల పైసలు తీసుకుందా. సరే చెప్పు నీ కథ. బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పు. బిగ్ బాస్ స్పెల్లింగ్ నువ్వు ఎట్లా చెప్పినావు నేను కూడా అట్లనే చెప్తా. జీ. ఇప్పుడు బిగ్ బాస్ స్పెల్లింగ్ చెప్పండి. కిట్టు మామ నీ ఇన్స్టాగ్రామ్ చూసినావా? నేను మాట్లాడుతుంటేనే ఇప్పుడు నాకు మర్యాద ఇచ్చినావు. స్టార్టింగ్ లో అట్లున్నావా? లేకుండా ఇప్పుడు కిట్టు మామ ఎంత బుద్ధిగా పిలిచినావు.
అంటే ముందు ముందు అన్న కూడా అంటారా? అన్న నువ్వు మామ కంటే చాలు నాయన, అన్న మస్తున్నారు మనకు, అన్నలు చెల్లెలు మస్తున్నారు. ఇప్పుడు టీం కూడా యాంకర్ ఉంటే ఆమె ఎన్నిసార్లు అన్న అన్న సాగు కొడుతూనే ఉన్నాను. సరే కిట్టు మామని ఇంకో వీడియో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నాను సార్, అన్నం పొంగినప్పుడు ఇట్లా మూత తీసేసాను. మూత తీస్తే ఏమవుతుందంటే అప్పుడు అన్నం పొంగదు, మూత తీసి పక్కన పెట్టేస్తాను. అట్లా గ్యాస్ బంద్ అయిపోతుంది. ఇప్పుడు ఏముంది, అన్నం పెడుతున్నారు, నువ్వు దాని జస్ట్ మీద కప్పు తీసినావు, దాని కూడా వీడియో అవసరమా? అది తెలియదు ప్రజలకు, తెలియదు అన్నం పెట్టిన తర్వాత అన్నం పెట్టడం ఆడపిల్లలకు తెలియదు, తెలియాలని ఆ వీడియో తెలియదు. ఇప్పుడు ఆ వీడియో వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అసలు? ఇట్లా వీడియోలు ఎందుకు పెడుతున్నావు అసలు? పెడుతున్నా అంటే కొన్ని నవ్వుపిస్తున్నా, కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. పవన్ భాయ్ నీకు సమయం ఎత్తలేని కాడ కొన్ని మంచి జాగ్రత్తలు కూడా చెప్తున్నా. చూడమ్మా అన్నం పోతే ఇట్లుంటది. ఇప్పుడు రేపటి దినం ఇవాళ రేపు ఇట్లా ఊకనే కోపాలు వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ లో నీకు ఎట్లా కోపం వచ్చింది, ఈనాబాయ్ యాంకర్ అది అని ఎట్లా మాట్లాడినావు? ఇవాళ రేపు కోపాలు ఊకే వస్తాయి. రేపటి దినం పొయ్యి మీద ఏమైనా పెట్టి ఇద్దరు కోపాలలో గ్యాస్ బస్ట్ అయ్యి చుట్టుపక్కన వాళ్ళు లేచిపోతే అట్లా అని చెప్పి ఆ వీడియో పెట్టిన. ఆయన ప్రజలు దాన్ని తీసుకోరు కదా వీడియోని. అదే చెప్తున్నా, కష్టపడేటోనికి వ్యూస్ వస్తలేవు. ఒక కుక్కను చూపించి వీడియో పెడితే దానికి మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నువ్వేం చేసినావు, అన్నం పెట్టే వీడియోకి జస్ట్ అదే పైన ఉన్న క్యాప్ తీసేస్తే నీకు వ్యూస్ వచ్చినాయి. అంటే మీలాంటి స్క్రాప్ వల్ల మంచి వ్యూస్ అవుతున్నాయి కదా. స్క్రాప్ ఏందని నువ్వు అనుకుంటున్నావు అట్లా. ఇప్పుడు నువ్వు స్క్రాప్ కదా, నీ స్క్రాప్. ఇప్పుడు నేను అంటే పొలిటికల్ అందరూ చెప్తున్నా, గైస్ ఇప్పుడు మన స్క్రాప్ బ్యాచ్ లో కొత్త స్క్రాప్ మెంబర్ యాడ్ అయ్యిండు, ఆయన పేరు కిరణ్, ఆయన పేరు అందరు కిట్టు మామ అంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? సరే ఒక మాట, కిట్టు మామ స్క్రాప్ అంటారు. స్క్రాప్ ఓకే, స్క్రాప్ ఓకే బాస్, నువ్వు స్క్రాప్ అన్నావు కదా. నేను వీడియో తీసేది కూడా ఎందుకంటే మీ ఇష్టం, అది మీరు ప్రజల, మీరు ఏమన్నా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నువ్వు అన్నావు అని చెప్పి నేను షరీఫ్ శంకర్ వీడియోలు పెడితే ఒకటి చూడరు నా దగ్గర, అర్థమవుతుందా? అది నీ ఇష్టం, అది నువ్వు అనుకుంటున్నావు అట్లా. సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు నీకు. నేను స్క్రాప్ అంటుంటే అరే మళ్ళా అదే మాట్లాడుతావు. స్క్రాప్ అంటే ఏంది బాయ్? స్క్రాప్ అంటే ఏంది? ఇదే స్క్రాప్ నుంచి మంచి 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 బయట వెళ్తుంది తెలుసా నీకు? ఏం వెళ్తుంది? ఇప్పుడు నువ్వు తాగే నీళ్ళ బాటలు ఎన్నిసార్లు అయినా నీకే తెలియదు. మళ్ళీ అదే కొత్తగా తయారైన ఇంకొకటికి వస్తుంది. సమయం అవుతుందా? స్క్రాప్ అని తక్కువ అంచనా చేయకు. ఇప్పుడు ఈ పూలదండ కూడా ఇప్పుడు ఇది ఒకవేళ స్క్రాప్ అయినా కూడా మళ్ళీ చెట్టు అయి పుడుతుంది. సమయం అవుతుందా నీకు? స్క్రాప్ అని మాట్లాడుతున్నావు, పెద్ద గర్వం ఫీల్ అవుతావు. మళ్ళా గర్వమే, మళ్ళా నువ్వు స్క్రాప్ అనుకో ఏమని అనుకో, అది ఇష్టం. అది నేను చేసే వీడియోలు నేను చేస్తా, ఎవరు నచ్చితే నచ్చని లేకపోతే లేదు. స్క్రాప్ లోకి ఇంకొకటి వచ్చున్నా అనుకో, స్క్రాపే అనుకో. స్క్రాప్ కిట్టు మామ అని పెట్టుకోరు, దాంట్లో ఏమన్నా కిట్టు మామ స్క్రాప్ అని పెట్టుకో. అంటే నువ్వు చాలా అంటే ఏదో మూతబారి లాగా స్క్రాప్. నేను మూతబారి, నా వీడియోలో నీకేనా మూతబారి కనిపించిందా? కనిపించలే కదా. అది నీ ఇష్టం భయ్, నీ ఒపీనియన్. నేను పెట్టేది ఏడా సోషల్ మీడియాలో పెడుతున్నా. నేను ఇక సోషల్ మీడియా నుంచి ఏ పేరు వస్తే నేను రిసీవ్ చేసుకోవాల్సిందే, అది తప్పదు అది నాకు. బట్ మన టార్గెట్ మాత్రం మిస్ కాదు. ఇట్లనే ఉంటుంది, మనం ఇట్లనే ఇసోటి వీడియోలో ఇస్తాం. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు బాస్? ఇప్పుడు నేను నీ వీడియో చూడు, నువ్వు బయట దేశ పొలని బామ్మది బావ అట్లా అనడం ఎంతో కరెక్ట్ చెప్తున్నావు. ఇగో అనుడు అంటే చూడు, వాళ్ళని అనబుద్ధి అని నాకు కూడా అనిపించది. వాళ్ళకి ఏంటంటే మన భాష రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే వాళ్ళని అట్లా పిలుస్తా. ఇప్పుడు ఈడ మన తెలంగాణలో అరే బావా అరే బామ్మర్ది నువ్వు తెలియని అన్నావు అనుకో, ఆడు 10 మంది అదేందుకు ఇప్పుడు నిన్నే అంట బామ్మర్ది అని పిలుస్తా, నీ కోపం రాదు? మన ఇప్పుడు నువ్వే ఒక వీడియో పెట్టినావు, ఇగో నా బామ్మర్ది ఇట్లా చేస్తుండే ఇట్లా కథలు పడుతున్నా అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. అందుకే బయట దేశంలో అట్లా పిలుచుకుంటా. అంటే మనకు ఒక కోరిక బాయ్, రేపటి దినం మనం కూడా ఫేమస్ అయితే అరే కిట్టు మామ వాళ్ళ బొమ్మాడిది బాయ్ ఆడ అమెరికాలో ఉంటాడు, డెల్లాస్ ఉంటాడు, ఇట్లా స్పెషల్ గా పిలుస్తారు మనని. రేపటి దినం ఆడు కూడా తెలుగు నేర్చుకున్నాం, అరే పలానా మనిషి నన్ను ఇట్లా బొమ్మాడదని ఆడు కూడా ఖుషి అవుతాడు. ఆడ ఖుషి అవుతాడా లేకుంటే వచ్చి మనకు కొడతారా భయం? ఆడు అదో ఒకటి చెప్పాలా, మనోళ్ళకి కోపాలు గీపాలు ఉంటాయి, బయట వాళ్ళకి కోపాలు రావు, గుర్తుపెట్టుకో. ఫారెన్ వాళ్ళకి అంటే మనలో ఇన్స్టాల్ చేస్తున్నా, మనలకు ఆవేశం ఉండదు కోపం ఉండదు, ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ అరే నువ్వు టచ్ చేస్తున్నావు కదా, టచ్ చేస్తే కోపం వస్తుంది. నువ్వు నేను టచ్ చేస్తలే, మనలో ఇన్స్టాల్ చేస్తున్నాను, మనలో ఇన్సల్ట్ చేస్తలే. నేను టచ్ చేస్తే ఇన్సల్ట్ కోపాలు వస్తాయని చెప్తున్నాను. అది ఇన్సల్ట్ అని అంటే నువ్వు బయట పౌడుకుంటే మనం తిడుతున్నావు, ఎంతో కరెక్ట్. ఇక నువ్వు ఇట్లా మాట్లాడితే నేను దీనికి సమాధానం ఇవ్వలేను. నేను నీకు నువ్వు ఒకటే ఏమడిగినావు, బయట వాళ్ళని బాగా మనం పిలుస్తావు అంటే దానికి నేను చెప్పిన. ఎందుకు పిలుస్తా ఉంటారు నువ్వు ఇప్పుడు ఎప్పుడన్నా మనోళ్ళది పెట్టి వీడియో తీస్తావు చూడు, అప్పుడు దాని రెస్పాన్స్ వచ్చినప్పుడు నిన్నే పట్టుకుంటా. ఏం పవన్ మొన్న ఎక్కువ తక్కువ మాట్లాడినావు కదా వీడియోలలో ఇంటర్వ్యూలా, ఇప్పుడు దీనికి సమాధానం చెప్పని నిన్నే పిలుస్తా, సరేనా? రేపు ఒక వీడియో తీస్తా మనోళ్ళదే,
రెస్పాన్స్ ఎట్లా వస్తుంది చూడు. అంటే మన వాళ్ళని తిడితే ఏం ఉండదు, బయట తిడితే ఫేమస్ అవుతాయని మళ్ళీ తిడుతున్నాం అంతేనా? మళ్ళా ఫేమస్ మాట మాట్లాడుతావు. ఫేమస్ కోసమే తిడుతున్నాను వాళ్ళని, బామ్మడిది అని. అరే బామ్మర్ నేను ఫేమస్ కాదు, నా ఇష్టంతో పిలుచుకుంటున్నాను నేను అట్లా. ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను బామ్మడిది అని పిలిస్తే ఓడు ఊరుకుంటాడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళంతా ఫ్లైట్ లో వచ్చి నేను చంపేస్తా మరి. ఎందుకు చంపేస్తారు అట్లా ఊకే ఎందుకు చంపేస్తారు? బాగానే ఉండదు. నేనేమన్నా తిట్టినా అన్నేమన్నా గలీజ్ తిడుతున్నా? నేను తిడతలేను కదా. నేను అన్ని బామ్మడిది అంటే మీనింగ్ తెలుసా? ఆ బామ్మడిది అంటే ఏంది మరి ఏమమ్మా ఇప్పుడు పిలుచుకోరా చాలా భాషలలో అట్లా నేను కూడా పిలిచిన. అంత కామెడీ అనిపిస్తుంది. మనం కామెడీగానే పిలిచినాం. మనం వాళ్ళు సీరియస్ తీసుకుంటే మనం ఏం చేస్తాం. ఇంకోటి కార్ఖానా అవుతాం. ఇంకా ఏం చేస్తుంది, ఎంత చదువుతుందో. మా షేక్ పేట్ జాలలో కొడుకుదన్న వీడియో, ఆ వీడియో పట్టుకొని హీరో విజయ్ దేవరకొండ స్టంప్ చేసిడని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి పడిపోయారన్న ఈ కొడుకులు. ఏమన్నా న్యాయమన్నా? ఇది మీరే చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ వాడు వీడియో అప్లోడ్ చేసి ఉండదు అంటున్నావు, నువ్వు పెట్టే వీడియో ఇన్స్టాగ్రామ్ లా, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎంత తిడతావు? ఇన్స్టాగ్రామ్ మూడు ఇన్స్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ మూడు ఐడి కూడా ఎందుకు తిడుతున్నావు అంటున్నా. ఇన్స్టాగ్రామ్ కూడా నేను తిట్టలేదా? నేను ఎడ తిట్టినా? నేను మరి ఎవరు తిడుతున్నాను అంటే ఇప్పుడు ఆడంటేనే నువ్వు తిట్టినావు అని చెప్పి అనేసినావు నువ్వు. ఇప్పుడేమో నా వీడియోలో మనోళ్ళని పెట్టా అని చెప్తే గిట్లనే కోపాలు వస్తాయి. ఇది ఓనప్ప నువ్వు కామెడీ యాడ్ చేసిన ఒక వీడియో చూపినా, నువ్వు యాడ కామెడీ ఉందని నీ కథ యాడ నువ్వు వస్తుందో చూపి నీ కథ. అరే నేను చేసే దాంట్లో బాగానే ఉన్నది, నేను చేసేటవన్నీ కామెడీ కంటెంట్. ఇంకో వీడియో పెడతాం. ఇప్పుడే ఇంత పైగా పోయినా మనసు ఎంత ఫ్రీ ఉందంటే ఇట్లా మొత్తం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది మైండ్ అంతా. మీరు కూడా పొద్దుగా లేచి ఇంత పైగా పోతే మైండ్ అంతా ఫ్రెష్ ఉంటుంది, మంచిగా యాక్టివ్ ఉంటారు. మీరు కూడా అది కాదు కిటు మామ, నువ్వు పోయినావు బాత్రూమ్ పోయినా ఓకే, మీతో ఎందుకు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటున్నాను. ఏం చేసినా బాస్ ఇంత ఎందుకంటున్నావు? అరే పొమ్మని చెప్తున్నా నేను. ఎంత సంత అవుతారు కదా. అరే ఎంత పొమ్మని ఎంత పోతే అంత మంచిది, పాయకానకి ఎంత పోతే అంత మంచిది బాస్. ఏమనుకుంటున్నావు? ఇవాళ రేపు పెద్ద మనుషులను నలుగురు పెద్ద మనుషులను కూర్చోబెట్టి అడుగు, ఆగు 50 మంది ఫోన్ చేస్తున్నారు నాకు అప్పటి నుంచి ఏమైంది అని చెప్పి నీకు. మరి ఏమనుకుంటున్నావు? ఇంకా హలో చెప్పురా రమేష్, ఏడున్నారా? అరే లేరా, అరే పంపించకరా 100 మందిని పంపించక. ఏం లే మనోడైతే ఇంటర్వ్యూలో కూర్చున్నారా నేను ఇడ. జర ఎక్కువ తక్కువ మాట్లాడుతుండు. ఫస్ట్ లో మాట్లాడింది, ఇప్పుడు జర మన వీడియోలు చూసి జర చల్లబడ్డాడు కానీ. అరే వద్దురా ఎవరిని పంపించక, అవసరం లే మనోడే మన ఎల్జీ అని ఉన్నాడు, ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్ అన్న. ఆయన కాడికి వచ్చిన. చెప్పురా ఏం చెప్పు. ఇప్పుడు డీలింగ్ వచ్చింది. నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చి చెప్తావు, పైసలు ఇస్తున్నావు అలాగే పేమెంట్ పేమెంట్. అరే నా పర్సనల్ బిజినెస్ అది, నీకు చెప్పినా నేను అంతే ఇల్లు గమ్మను అంతే, అవన్నీ అడగొచ్చు సీక్రెట్ అది. అంటే నీ లెవెల్ ఏందో నాకు అర్థం కావట్లేదు అసలు. నీ రేంజ్ ఎంత అసలు? మనం అన్నిట్లున్నాం భయ్. 100 మంది నుంచి యాడికి నుంచి పైసలు ఇస్తావు ఒక్కొక్కరికి? వస్తారు ఆడ అన్నదానం కాడ ఉన్నారు, బిట్స్ వచ్చేస్తారు. ఇక్కడ అన్నదానం అయినట్టు వస్తారు వాళ్ళు కూడా. అంటే వినాయక చవితి ఉన్నది భయ్, జర రండి జర పుణ్యం కట్టుకోరంటే వస్తారు. వాళ్ళ అన్నదానానికి పిలుస్తారా వాళ్ళు? నువ్వు దేనికి అనుకుంటున్నావు? అరే ఒక బాసు చిక్కర్లలో మనం బోమ్ నాయన. ఇప్పుడో చెప్తున్నా చూడర్రి, ప్రపంచాన్ని నవ్వించర్రి కానీ బదలాం కాకూర్రి. కేసులల్లా పొలిటికల్, మెయిన్ ముఖ్యంగా పొలిటికల్ దాంట్లో అస్సలు పోకుర్రి. వాళ్ళని కనిపిస్తే కూడా అన్న నమస్తే అన్న అని చెప్పి ఎప్పుడు, అంతేగాని పొలిటికల్ కానీ అంటే నేనేమంటున్నా తప్పుడు దాంట్లో పోకండి. తప్పుడు అంటే మళ్ళా దాన్ని ఇంకా ఏదో పెద్ద విధంగా ఆలోచించకండి. మంచిగా ఉండరు, అమ్మ నాయనని చూసుకోరి, మంచిగా ఉండరు. గది నేను చెప్తున్నా బస్. చాలా మంచి క్వశ్చన్ అడిగినావు భయ్ పవన్ భాయ్, చెప్తున్నా కదా చాలా మంచి క్వశ్చన్ అడిగిండు. ఫేస్బుక్ అనేది ఏంటంటే ఒక సోషల్ మీడియా ఏమంటారు ప్లాట్ఫామ్ అన్నట్టు. ఫేస్బుక్ అనేది నీ లోపల ఏం టాలెంట్ ఉంది, నీ జీవితాన్ని నువ్వు ఒక బుక్ లాగా నువ్వు చూపేయాలని చెప్పి అట్లా ఫేస్బుక్. ఎన్ని బుక్లు ఉంటాయి అంటున్నా? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నేను చేయాలనుకుంటే నా బుక్ ఉంటుంది, నువ్వు చేయాలంటే నీ బుక్ ఉంటుంది, అట్లా అంతే. ఏం లేదు ఆడ బుక్. నాకు తెలిసేదే కాదే ఫేస్బుక్ అంటే, కాదే మనకు తెలిసిన వారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు కదా? అవును. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎన్ని గ్రాములు ఉంటుంది? ఇన్స్టాగ్రామ్ ఎన్ని గ్రాములు ఉంటుంది అని నా డౌట్. ఇప్పుడైతే నాది 1200 గ్రాములు ఉన్నది.
నాది 1200 గ్రాములు. నిజంగా 1200 గ్రాములు. 1200 గ్రాములు. ఇప్పుడు ఎంత గ్రాములు ఎంచుకుంటే ఏం చేయాలి? గ్రాములు వీడియోలు వేస్తే ఇప్పుడు నాకు 1200 గ్రాములు ఉన్నట్టున్నా కదా, నిండిపోతా మరి. నిండిపోతుంది, బరోబర్ నిండిపోతుంది. అది నిండదు భయ్, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అది నిండదు. అది మనం ఉన్నంత వరకు అది దాన్ని వేస్తేనే వాళ్ళు అది గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు, జర సెక్సీ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు దాన్ని. సార్ నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట కదా, మరి ఎంతమంది ఉన్నారు నీ గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్సా? నేను చూసిన అమ్మాయి అల్లా నా గర్ల్ ఫ్రెండ్. చూసిన ప్రతి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్. అవునా? అంటే నేను చూస్తేనే గర్ల్ ఫ్రెండ్ ఆమె, అంతే. నీ ఉద్దేశం గర్ల్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఏం చెప్తాను? నా ఉద్దేశంలో గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకటి, బాయ్ ఫ్రెండ్ లా జోలు ఖాళీ చేయకూడమ్మా ప్లీజ్, ఒకటి రిక్వెస్ట్. వాళ్ళు ఏదో పాపం ఏదో జాబ్ చేసుకుంటే ఏదో ఉన్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆ ఏజ్ లా జోష్ ఉంటది, కానీ జోలు ఖర్చు చేయకుండా అంతే. ఇప్పుడు ఈ మధ్య లవ్ ఫేక్స్ ఉంటారు కదా, ఇంతకుముందు చెప్పదలుచుకున్నాం. ఇక ఇవాళ రేపు ఈ జనరేషన్ లో లవ్ లేదు బై, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ జనరేషన్ లో ప్రేమ అనేది లేదు, కంప్లీట్ టైం పాస్. అప్పుడు అంటే ప్రేమ వేరుండే, ఇప్పుడు ప్రేమ లేదు, ప్రేమ అసలు లేనేలేదు. పవన్ భాయ్ ఏమంటావు? నువ్వే చెప్పు, నీ గుండె మీద చేసుకొని చెప్పు, ప్రేమ ఉన్నదా ఇప్పుడు? ఉన్నాయి కదా చాలా మంది. లేదు పవన్ భాయ్ ఒకప్పుడు పిల్ల కోసం ఇట్లా నిలబడి ఎదురు చూస్తుండే, ఇంకా పిల్ల జర్ర కిటికీలకేనన్నా జర్ర ఇట్లా కనిపిస్తే బాగుంటుండే అని చెప్పి ఎదురు చూస్తుండే, అవునా కదా? ఇప్పుడు నన్ను చూస్తుండా, నీ అమ్మ దాని గురించి నాకు చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఎట్లా వీడియోలు చేస్తుంది, దాని కథ నాకు తెలియదు, వద్దురా అని చెప్పి 10 మంది చెప్పిపోతారు నీకు, అవునా కదా? ఇప్పుడు ఉన్నదా ప్రేమ? లేదు పవన్ భాయ్. ఇక అది ఇక ప్రేమ అనేది మీరు అనవసరంగా ఎదుట అమ్మాయిని ప్రేమ అని చెప్పి మోసపోకూరు, టు బి ఫ్రాంక్ చెప్తున్నా. వాళ్ళది ఏమన్నా ఇక వాళ్ళు కూడా మజ్బూరి ఉంటుంది, ఏదో ఒక అవసరంతో నీ దగ్గరకు వస్తారు, నువ్వు దాన్ని ఆమెను జాగ్రత్తగా నువ్వు ఫోకస్ చేయాలంతే. నువ్వు రాంగ్ అవ్వద్దు, ఆమె రాంగ్ అవ్వద్దు. ప్రేమ అనేది అస్సలు లేదు, ఈ జనరేషన్ లో అస్సలు లేదు ప్రేమ, ఫేక్ అంటారు, మొత్తం ఫేక్. ఇప్పుడు కిట్టు మామ నీకు అఘోరి చూసావా? అఘోరి నుంచి ఏం చెప్పదలుచుకున్నా, నిజమా ఫేకా? అఘోరిలా ఇప్పుడు మొన్న ఒక అఘోరి వైరల్ కదా, ఆమె నాకు తెలిసి అయితే ఆమె అసలు అఘోరి కాదు భయ, ఏ కాదు, మాక్సిమం కాదు అసలు అఘోరి కాదు. అఘోరి అంటే ఏది భయ్? శివుని భక్తులు భయ్ అఘోరి. శివుడు అయ్యా శంకరా అని చెప్పి ఇట్లా పిలుస్తే ఆయన ఇట్లా ఖుషి అవుతాడు. అఘోరిలు అంటే ప్యూర్ శివుని భక్తులు. మరి ఇప్పుడు ఆమె వచ్చి ఆమె కాదు భయ్, ఆమె కాదు, చాలా అఘోరిలు కాదు, ఫేక్. ఆమె ఫేక్ కాదు, మొత్తం కంప్లీట్ ఫేక్. అది ఏందంటే దానికి ఏం బతుకుదేర లేక ఏదో అట్లా తయారైనాడు అంతే, అది అఘోరి కానీ వేస్ట్, అది వేస్ట్ ముచ్చట. ఇప్పుడు అఘోరిలు అంటే ఎంత మంచిగా ఉంటారు. కాశీకి పో, వాళ్ళ అఘోరిలను చూడంగానే ఏమనిపిస్తుంది తెలుసా, మనకు ఒక ఫీలింగ్ ఏమనిపిస్తుంది తెలుసా, భగవంతుని నేను చూసిన నాకు తెలియదు, కానీ ఆ అఘోరిని చూసినప్పుడు నాకు శివుని చూసినంత ఫీలింగ్ వస్తుంది. ఎట్లా అంటే ఆహా, వాళ్ళకి పోయే మన బట్టలు ఇద్దామంటే కూడా ఏమనిపిస్తుంది తెలుసా, నా దేవుడు ఆయన ఇదొక రూపం, ఎన్నో రూపాలు ఉన్నాయి ఆయనకి ఇదొక రూపం అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది, అరే వద్దు ఆయన దీంట్లోనే ఆయనది ఒక రూపము, ఒక ఈ విధంగానే బాగుంటాడు, ఆయన చూడంగానే ఇంకా లోపలున్న ఏమంటారు చెడు ఆలోచనలు కూడా వెళ్ళిపోతాయి తెలుసా. మోనాలిసా మీద నీ అభిప్రాయం ఏంటి? ఇష్టం అన్న ఇంటారంటే? మోనాలిసానా ఇష్టం అంటే చూడు బాయ్, లేడీస్ అందంగా ఉన్న అమ్మాయి ఎవరికి ఇష్టం ఉండదు, నువ్వే పవన్ భాయ్. ఓకే, నీకు ఫస్ట్ మోనాలిసా చూడగా నీకు ఏమనిపించింది అని చెప్తున్నా. మోనాలిసాని చూడంగానే ఒకటే అనిపించింది, నేనెందుకు పట్టుకోలేదు రాబోయే, ఒకవేళ నేను ఇట్లా పట్టుకొని ఉంటే ఈ పార్టీకి మా ఇంటికి కూడలు అయిపోతుండే, నాకు భార్య అయిపోతుండే, నాకు దొరకలేదు కదా, అట్లా వెళ్ళిపోయింది, ఏం చేస్తాం దానికి. సరే మోనాలిసా పక్కన దూరం ఉంది కాబట్టి మరి మన తెలుగు స్టేట్ లో కూడా అలేక చిట్టి పికిల్స్ అని చాలా వైరల్ అయ్యారు. అక్కడేమో పూసలు అమ్ముకుంటా ఫేమస్ అయింది, ఇక్కడ చిట్టి పికిల్స్ అమ్ముకుంటా ఫేమస్ అయ్యారు. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అలేక చిట్టి పికిల్స్ బిగ్ బాస్ పోతుందంట? అరే బిగ్ బాస్ కాదు భయ్, అరే నాయనా ఆమె పేరు అస్సలే తక్కువ నాయన, ఆమె పేరు ఆమె అరే ముంగడ తిరుగుతుంది వెనకాల సారీ చెప్తుంది, వెనకాల తిరుగుతుంది ముంగడ సారీ చెప్తుంది. ఆమె ఏందో ఆమె వెనక ముందు చేస్తుంటది, ఏమని అంటే మళ్ళా అదేంది 6 ప్యాక్ ఇట్లా జిమ్ములు చూపించుకుంటా ఇన్స్టాగ్రామ్ లో పెడుతుంది. ఆమె ఏమన్నా అందామంటే కూడా వచ్చి కొట్టేటట్టు ఉన్నదా ఆమె, అంత ఖతర్నాక్ ఆమె ఉన్నదా ఆమె. అరే భయమా భయపడాలి బాయ్, మామూలుగానే ఇవాళ రేపు ఎట్లున్నది మొత్తం మొత్తం అమ్మాయి లెక్క ఉన్నది ఎక్కువ సపోర్ట్, అవునా కదా? లా మొత్తం 90% లా గాని మన పిఎస్ ఏది ఉన్నా సరే మొత్తం అమ్మాయిలకే చాలా ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లోపల ఉండగానే వాళ్ళ
వాళ్ళు ఏమంటే అరే నా స్టేషన్ లో ఈ ఆడమకి ఇట్లా అయిందా అని చెప్పి ఎవరికైనా కోపం వస్తారా సో అందుకే ఆమె జోలికి పోకూరి. ఇప్పుడే చెప్తున్నా, హలో వ్యూయర్స్, ఆమెకి ఎక్కువ కామెంట్ కూడా చేయకూరి. చేయని ఆమె ఇష్టము, బ్రతకంత వరకు ఆమె బ్రతుకుతారు, ఆమె చేసుకుంటుంది. చేయని ఆమెని ఏం చేస్తావు చేయని. కిట్ మామ నా కోసం ఏడెక్కింది చెప్పు ఒకసారి. ఏడెక్కాం చూడు బాయ్, నాకు మ్యాథ్స్ టీచర్ అంటే మస్తు భయం అవుతుండే. నీకు వస్తుందా? వస్తారా? నేను 10th వరకు చదువుకున్నా. 10th వరకు నేను మ్యాథ్స్ అసలు క్లాస్ లోనే కూర్చోలే. చెప్పు ఒక ఏడెక్కం చెప్పు. ఏడెక్కం అరే క్లాస్ లో కూర్చోలే అంటే ఏడెక్కం చెప్పమని చెప్తాడు, నాకు అర్థం కాదు. 5 ఎక్కం చెప్పు. మ్యాథ్స్ రాదు స్వామి, మ్యాథ్స్ రాకపోతేనే నేను అసలు మ్యాథ్స్ నువ్వు చెప్తా. ఇగో మా టీచర్ పెన్ను ఉందా, ఇగో ఇట్లా ఇట్లా పెన్ను పెట్టి ఇట్లా కొడుతుండే. ఆ భయానికి మ్యాథ్స్ క్లాస్ లోనే కూర్చోతుండే తెలుసా. నన్ను ఎట్లా పాస్ చేసిరారు అడుగు. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అడుగుతలేను. ఎట్లా పాస్ చేస్తాం? ఇట్లా నూకిర్రా దొబ్బిరు. అరే ఏమరా ఈ క్లాస్ లో కూర్చునేమరా అని చెప్పి ఇట్లా రిపోర్ట్ లో మా టీచర్లే మొత్తం ఇట్లా మార్కులు వేసి నన్ను పాస్ చేసారు. ఒక 10th ఒకటే మనం జర బయటికి వెళ్ళలేం, కానీ 10th అయితే ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్ బై ఉన్నమాట చెప్తున్నా. అప్పుడు ఇక మన టీచర్ లేకుండే, బయట ఎవరెవరో ఉండే. 10th అయితే ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్. మనం కిటు మామ మరి మా కోసం ఏడెక్కం చెప్పు ఒకసారి. ఏడకమే కదా బై, 6 పక్కన ఏడే కదా. 6 తర్వాత 7. ఓకే 7 7 1 జా 7. ఓకే ఓకే 7 కాబట్టి దానికి మర్యాద 7 2 7 2 జా 16 రైట్. ఎందుకంటే 6 పక్కన 7 ఉంటుంది కదా. ఓకే సో 7 2 జా 16. స్పీడ్ చెప్పు. 7 3 జా 42. 7 4 జా 68. 7 5 జా 90. 7 6 జా తప్పు చెప్తున్నాను. కరెక్ట్ మస్తు చెప్తున్నాను. 7 6 జా 7 6 జా అంటే 7 ఆర్లు కదా. 7 ఆర్లు 46. 7 7 జా 7 7 జా ఇంకొక 7 58 ఎంత చెప్పు. కరెక్ట్ చెప్పు. 7 7 ఎంత? 7 7 57. 7 8 జా 40. 7 9 జా 7 9 90. 7 10 జా 7 10 జా 101. మీకు మీ మ్యాథ్స్ టీచర్ పేరు ఒకసారి. ఆమె పేరా కొడతావా మళ్ళీ? ఇంతమంది టీచర్లు వచ్చిన పేర్లు అంటే కొడుతుండే, మస్తు కొడుతుండే. ఏడా అసలు వినకపోతుండే, పట్టా బయలు పెడుతూనే ఉండే. ఒక మా తెలుగు టీచర్ ఉంటుండే భయ్, ఆమె సరోజ టీచర్ అని ఉంటుండే, తెలుగు టీచర్ అని. ఆమెను కానీ ముసలామె అని అన్న అంతే. ఆమె ఏడుందో మా తల్లి కథం, నన్ను ముసలామె అంటావా అని చెప్పి బింగిల్ తిప్పించింది. నాకు 100 బింగిల్ తిప్పించింది. అది కూడా ఒక అమ్మాయి చెప్పింది, ఆమె పేరు మర్చిపోయినా, క్లాస్మేట్ పేరు కూడా మర్చిపోయినా. కానీ అన్ని క్లాసులు అయితే డబల్ చదివిన అబ్బాయి ఉన్నమాట చెప్తున్నా. ఫస్ట్ క్లాస్ డబల్ చదివినా, సెకండ్ క్లాస్ డబల్ చదివినా, 10th ఒకటే డబల్ చదవలేకపోయినా అంతే. ఎందుకంటే అది బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి చదవలే. ఇక అన్ని క్లాసులు డబల్ చదివిన. నీకు డబల్ లెఫ్ట్ రైస్ కూడా చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇష్టమా నీకు బాగా? ఎందుకు ఇష్టం ఉండదు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు అదే కోడిగుడ్డు చెప్తున్నా. ఓకే కిట్టు మామ, మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫేమస్ అవుతారు. చింటూ మోడల్ తెలుసా? చింటూ ఆ డైలాగ్లు కొడుతుంటాడు తెలుసా? అదే కదా. ఏ డైలాగ్ కొడుతుంటాడు? అది పెద్ద అంటే డైలాగులు అయితే ఇంట్లో కానీ వీడియోలో మాత్రం పెద్ద మోతాబరి గానిలా ఉంటాడు చింటూ మోడల్. చింటూ మోడల్ అదే కదా. బక్క ఉంటాడు, గాలో ఎగిరిపోయేటట్టు ఉంటాడు. అదే కదా బక్క ఉంటాడు. మోతాబరి ఎక్కువ ఉంటది. ఓకే రేణు గోనే కులం ఒక అమ్మాయి ఉంటది, తెలుసా తను? అమ్మాయిల గురించి నాకు అడగకపోయి, ఎందుకంటే నాకు జర భయమే అమ్మాయిల గురించి టాపిక్ అంటే. బాపట్ల దుర్గా అని ఒక ఆయన తెలుసా? ఆడ అమ్మ వీడియో కాల్ చూసిన నన్ను ఏం చేయకు ఏం చేస్తుర్రా, ఏంద్రా నీ కథ ఏంద్రా నీ లొల్లి, నాకు సమాయించలేదు. అది కథనే వేరుంటది అసలు. ఆడ ఏం చేయకపోతేనే కథ బదలాం చెప్పుకుంటుండే, ఏమైనా చేస్తే ఇక ఏమవుతుందో అది. అరే నీ మొగుడు ఆడ ఎదురు చూస్తుండ్రా అని పేరేమో ఉన్నది, ఊ అంటే దాని గురించి మాట్లాడతాడు ఆడు. ఏమో పేరుందా అంది, ఏమో పేరుండే భయ, ప్యాడ్ల గురించి మాట్లాడుతాడు కూడా ఆడు. పీరియడ్ స్టార్. అరే
నీ మొగుడు తోలాడుతుండ్రాడు అమీర్పేట కాడ అనిపించిండు జర ఓరా జరా. మరి ఇప్పుడు పీరియడ్స్ ఒక ఆయన గురించి ఏం చెప్తావు? తెలుసా నీకు ఆయన ఎవరు? అలా మొగుడు కదా, బాపట్ల ఆయన మొగుడు కదా. ఓకే. బాపట్ల దుర్గా మొగుడు ఆడే, పీరియడ్ స్టార్ ఆడే. ఇప్పుడు బషీర్ మాస్టర్ అని ఒక తోపు కొరియోగ్రాఫర్ మన తెలుగు ఇండస్ట్రీలో, ఆయన గురించి చెప్తావు? ఆయన ఇక ఆయన రేంజ్ లో ఆయన ఆయన అలాగ ఉంటది జర, ఆయన కథ వేరుంటది. ఆయన ఫ్రెండ్ అంటే ఇక కలుస్తాయి కదా, రేపు మాపో కలుస్తా ఆయనను కూడా. ఆయన కలుస్తా ఆయన జర ఆయనతో జర స్టెప్పులు వేయాలి, జర ఈ కాలు నొప్పిలేస్తుంది, జర ఆయన జర మంచి స్టెప్పులు చేపిస్తారు. వైజాగ్ సత్య తెలుసా? వైజాగ్ సత్తనా మన ఉప్పల్ బాలు వింటుంటాడు ఆయననే కదా. ఆయన కూడా కొంచెం లైట్ గా తెలుసు, లైట్ కొద్దిగా అంటే ఇక మన పనిలో మనం ఉంటాం కదా. ఎప్పుడు ఉప్పల్ బాలు పై కూడా ఎప్పుడు చెప్పలే ఆయన గురించి. బాగా వెళ్ళిపోయింది. కిటుమమ్మ నీ వెంట చాలా బ్యాక్గ్రౌండ్ ఉందంట, నిజం అది? బ్యాక్గ్రౌండ్ కదా, మరి ఆస్తులు చాలా ఉన్నాయి భయ్. ఓకే. మస్తు ఆస్తులు ఉన్నాయి మాకు. ఏమున్నాయి ఆస్తులు అంటే? చెప్పలేము, గుర్తులేవు. చాలా మందికి దానాలు చేసినాం, గుర్తులేవు. ఇంకా ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు ఒక 100 గదాల ప్రాపర్టీ దానం చేసాం. భూమి వచ్చినావా? ప్రాపర్టీ కాదు, భూమి గీమ ఉంటే వచ్చేటప్పుడు ఇట్లా పేపర్లు ఇచ్చారు జర అంటే అట్లా. ఓకే. అంతనే ఇంకా కార్లు గీలం ఇస్తుంటావు? కార్లు, ఎలక్ట్రానిక్స్ చాలా తక్కువ, భూమి ఎక్కువ ఇస్తాను. ఇప్పుడు 2 ఫోన్లు ఉన్నాయి నీ దగ్గర? మన దగ్గర ఇప్పుడు వచ్చేటప్పుడే తోలు ఒకటి పడ్డది, ఎందుకంటే కింద పడితే నేను తీసుకోను భయ్. కింద ఫోన్ తీసుకోను, అస్సలు తీసుకోను. ఇప్పుడు ఏంది 2 ఐఫోన్లు పడ్డాయి మెట్లు ఎక్కుతున్నప్పుడు, జర పోయేటప్పుడు మేము తీసేసుకోమని చెప్పి. సరేనా, మెట్ల మీదనే పడ్డాయి, కావాలంటే కెమెరాలో చెక్ చేసుకోవచ్చు. మెట్ల మీద పడ్డాయి, 2 ఐఫోన్లు పడ్డాయి. ఓకే, తీసేసుకోమని చెప్పి. దుబాయ్ నుంచి తెప్పించినాం, ఇట్లానే మా వాడు ఇట్లా పోతా అంటే పంపి అంటే పంపించు. ఆ వాచ్ ఎంత? ఇదా ₹1,00,00,000. ఇది ఎంతకో కొన్నా, నిద్రలకే లేచి ఇట్లా పోతప్పుడు కనిపిస్తా కొనేసుకున్నాయి. ఇంతలో గుర్తులేదు, ఇక నిద్రలో ఎవరికి గుర్తుంటుంది? ఎంత ఉంటుంది ఇంచుమించు? 30 కోట్లు ఉంటుందా? 30 కోట్లు ఉండదు, చాలా తక్కువ. అది 1 CR ఉంటుంది. 1 CR పక్కా? ఎందుకో నువ్వు ఈతలు ఎక్కువ పెడుతున్నావు అంటే అనిపిస్తుంది నాకు. ఈతులు అంటే భయ ఉన్నది చెప్తున్నా, నువ్వు అడుగుతున్నా నేను చెప్తున్నా. నీకు అట్లా కనిపిస్తే నేనేం చేయాలి? నీకు అంటే 1 CR ఇవ్వాలి, తక్కువనా 1 CR అంటే? 30 కోట్ల కంటే 1 CR ఎక్కువ, తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? 30 కోట్ల కంటే 1 CR ఎక్కువ. నాకు ఎక్కువ. నీకేమైనా వెహికల్స్ అయిపోయినాయి, హెలికాప్టర్స్ అట్లా ఉన్నాయి? హెలికాప్టర్ అంటే భయ కొంటుండే, ఏంటంటే పార్కింగ్ లేక కొంటలేము. పార్కింగ్ లేక అది కావాలంట, హెలిప్యాడ్ కావాలంట, ఇట్లా 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 దిగుతుందంట కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా వస్తుండే, ఇప్పుడు అప్పటికే ఇక్కడికి వస్తున్నా అంటే బేగంపేట నుంచి నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అన్న నువ్వు వస్తున్నావు అంటే మేము ప్లేస్ ఖాళీ పెడతాం బాయ్, నువ్వు వస్తున్నావు అంటే చెప్పు ప్లేస్ ఖాళీ పెడతాం అంటే, నన్న లేదన్నా ఈ గిన్నె పక్కకే మన ఆడిలో వయసు వస్తా. ఆడిలో కూడా దబదబ 3-4 ఉన్నాయి. ఆడిలో కూడా ఒకటే నెంబర్, అన్ని ఒకటే నెంబర్, 1 నెంబర్ ఉంటుంది, అన్ని 1 నెంబర్లు. ఇంతమంది మా సినిమాలు నటించినావా? మా సినిమాలు నటి హీరోగా సినిమాలలో నాకు ఇంట్రెస్ట్ లేదు బాయ్. ఎక్కువ మనది ఎక్కువ మనం ప్రొడ్యూస్ చేస్తాం, కానీ మన పేరైతే ఇంతవరకు పెట్టలేము, మనం బయట తీయలేము. పెద్ద సినిమాలు తీసినట్టున్నావా? అరే అసలు ఏం మాట్లాడుతున్నావు? చిన్న యాక్షన్ చేసి చూపిస్తున్నా, దాని కూడా మనమే ప్రొడ్యూసర్. దాని ప్రొడ్యూసర్ నువ్వే? అవునా? బయట చెప్పక ఎవరికి. KGF నీకేమన్నా, నీకు యాక్షన్ చేసి చూపి, నువ్వు యాక్షన్ చేసి చూపిస్తే నేనా కాదా ఇప్పుడే చెప్తానండి. ఓకే చెప్పు. KGF గడ్డపార పట్టుకుని వస్తాడు కదా, గడ్డపార వరకు అమౌంట్ నేనే ఇచ్చిన పని ఉన్న మాట చెప్తున్నా. మిగతా ఆయన వేరు, ఆయన పెద్ద సినిమా కదా, ఒకటేసారి నేను పెట్టాలంటే కాదు. ఇగో దీనికి కూడా ఇడదాకా నేనే ఇచ్చిన పైసలు, ఇప్పుడే చెప్తున్నా. అంతే మేము చేసి ప్రొడ్యూస్ చేస్తారు, సినిమా ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు IPL వస్తున్నాయి, ఏమన్నా టీం కొంతమంది ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా టీం ని? IPL ప్లానింగ్ ఉన్నది, కానీ జర నాకు ఇంగ్లీష్ రాదు కదా, జర మా పురాణాలకు చెప్పిన జర నేర్పియారంటే జర ఉన్నది. ఫ్యూచర్ లో అప్కమింగ్ ఉన్నది IPL కూడా. పెట్టినాం, పక్క పెట్టాం, ఒక 200-300 కోట్లు పక్క పెట్టినాం, టెన్షన్ చూసుకో. మీ గురించి చెప్పారా, ఇంట్రడక్షన్ చెప్పారా ఇంగ్లీష్ లో? నా గురించా? ఐఎమ్ కిట్టు మామ. ఓకే. ఉండేది మాత్రం హిమాయత్ నగర్. ఇంగ్లీషే కదా. ఓకే. ఉండేది మాత్రం హిమాయత్ నగర్. హౌస్ నంబర్ వచ్చేసి అవసరం లేదు కానీ మీరు చెప్పండి ఇంగ్లీష్ ఏం చెప్తారు? ఐఎమ్ సిటిజన్ ఇండియా, హైదరాబాద్ లో ఉంటాం మనం, తెలంగాణ మనది, బస్ అంతే.
ఓకే ఇది ఇంతేనా ఇంగ్లీష్? అంతే మన ఇంట్రడక్షన్ అంటే వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్ అదే కదా, ఏడుంటాను అడుగుతున్నా అంతే కదా. నేను నాకు తెలియదు ఇంగ్లీష్ అడుగుతున్నా చెప్పు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ మై ఇదర్ హైదరాబాద్. ఓకే వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఎస్. సోషల్ మీడియా నేమా రియల్ నేమా? రియల్ నేమ్ బి కిరణ్ కుమార్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? విచ్ క్లాస్ అంటే అయిపోయింది 10th అయిపోయింది అని చెప్పిన కదా అప్పుడే 10th క్లాస్ అని చెప్పి. కిట్టు మామ మరి నవరసాలు చేసి చూపిస్తావు మాకోసం, మా ఆడియన్స్ కోసం? నవరసాలు ఓకే సరే, నా ప్రయత్నం ఏం చేస్తా ఇంతవరకు అంత. ఓకే ఓకే హాస్యం. ఏమా రౌద్రం. ఏమ్రా బలిసిందా? అద్భుతం. అరే నువ్వేనారా అది? మొన్నటిదాకా నువ్వు కాదనుకున్నారా? కరుణ. అన్నా ఒక్క మాట చెప్పన్నా మీ ఓన్కి ప్లీజ్ అన్నా, మస్తు బాధలు ఉన్నా నేను. వీరత్వం ప్లీజ్ అంటే ఆడు చెప్తా నిన్న అలారా ఏమనుకుంటున్నాడు చెప్పు. మనం ఏందో శాంతం. అయ్యా ఇంతేనా అయ్యా? శృంగారం. ఆడున్నాడు కదా బై బాపట్ల దుర్గాడు, అంతేటా తోడు చెప్పించుకోరు శృంగారం అంట. భయానకం. భయం 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 కదా అన్నా. నేను అస్సలు అనుకోలేదన్నా, ప్లీజ్ అన్నా, నా ముఖం చూసాను నన్ను వదిలే అన్నా, నీకు దండం పెడతా అన్నా ప్రవీణ్ అన్నా ప్లీజ్ అన్నా, ఎందుకన్నా ఇట్లా టార్చర్ పెడుతున్నావు నాకు, ప్లీజ్ అన్నా. ఓకే సూపర్ కిట్ మనం చాలా బాగా చేస్తాం నిజంగా నవరసాలు. ఓకే ర్యాపిడ్ ఫైర్ మామ మరి చెప్తావా? ర్యాపిడ్ ఫైర్ అంటే అది గోలీ పేరు కదా, తలకాయ నొప్పి గోలీదా? కాదు కదా, ర్యాపిడ్ ఫైర్ అంటే క్వశ్చన్లు అడతాను ఆన్సర్ చెప్పాలి. అరే నేను ర్యాపిడో వద్దు పోయి, నాకు ర్యాపిడో బుక్ చేయకూరి, నేను తెచ్చుకున్నా, నేను ఆడిలో వచ్చినా అని చెప్పి. ఆడి కాదు, నేను ర్యాపిడ్ ఫైర్ అంటేనే ర్యాపిడ్ బుక్ చేస్తున్నావు, ర్యాపిడ్ గోల్ ఇస్తలేదు నేను. ర్యాపిడ్ ఫైర్ అంటే నేను క్వశ్చన్లు అడతా ఆన్సర్ చెప్పు. క్వశ్చన్లు అడుగుతావు కదా, అరే ఏం అడుగుతావు చెప్పు బాయ్, ఏం క్వశ్చన్ అడుగుతావు? ఈడికి ఎట్లా వచ్చినా అంతే కదా, కార్లు వచ్చినా అయిపోయింది, ఇంకేం క్వశ్చన్ అడుగుతావు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరోనా? ఇష్టమైన హీరో అంటే బాయ్ మన పెద్ద సాబ్ ఉన్నాడు, కృష్ణ సాబ్. ఆయన గురించి ఏం తెలియదు కానీ ఆయన నా ఫేవరెట్. ఓకే డన్. నీకు ఇష్టమైన పొలిటీషియనా? మా ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, దానం నాగేందర్ సాబ్. నీకు ఇష్టమైన ఫేవరెట్ పర్సన్ ఎవరు? మా అమ్మ నాన్న. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? మా నాన్న. మీ బెస్ట్ ఫ్రెండ్? సత్యనారాయణ. మా నాన్న. మీ నాయన బెస్ట్ ఫ్రెండ్. ఓకే. మీ బెస్ట్ టీచర్ ఎవరు? మా అమ్మ. మీ మమ్మీ. ఓకే నేను అడిగే ఈ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఉప్పల్ బాలు చాలా మంచి. వైజాగ్ సత్య మంచి సపోర్టర్, మంచి సపోర్ట్ చేస్తారు. బషీర్ మాస్టర్ మంచి డాన్సర్. అల్లెక చెట్టు పికిల్స్. దండం తల్లు. మోనాలిసా ఫ్యూచర్ లా చూద్దాం, వచ్చే జన్మలో నా వైఫ్. ఓకే. అగోరి మొన్న వచ్చింది కదా, పక్కన పెట్టుదాన్ని. అంతేనా? బిగ్ బాస్ సార్ విలు సార్, అయ్యా విలు సార్, ఏం చేయమంటే అది చేస్తా. విలు సార్ ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్ నేను సార్ కిట్టు మామ సార్, ఇగో నా బర్రెలు సార్ ఇడా, నన్ను ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. బాపట్ల దుర్గా. అరే జర నీ మొగుని కానీ సంజాంచరా, కాంట్రవర్సీలు అనవసరంగా పోతుండ్రా. బాపట్ల దుర్గా జర మొగుని కానీ సంజాంచరా. హైదరాబాద్ లో నీ ఫేవరెట్ ప్లేస్? నా ఫేవరెట్ ప్లేస్ మా ఇల్లు. ఫేవరెట్ ఫుడ్? మా అమ్మ వంట. ఫేవరెట్ గేమా డ్రైవింగ్. ఓకే. ఫేవరెట్ ఐపీఎల్ టీమా? మన హైదరాబాద్. కిట్టు మా చివరిగా నీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నావు? చూడండి బాయ్, ఇన్స్పైరింగ్ గా చూసుకుంటే మనం ఇన్స్పైర్ గా తీసుకోరు, ఓకే? అది మీ ఇష్టం, తీసుకోవాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు.
ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఇంకా ఇంకొక స్టెప్, ఆల్రెడీ ఒక మెట్టు ఎక్కిన నేను, ఆ మెట్టు మన విజ్జుగౌడ్ అన్న దయ వల్ల ఎక్కిన. ఇది నా రెండో స్టెప్, ఎల్జీ ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో మంచిగా చూడండి. ఈ వీడియో వచ్చే ప్రతి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎల్జీ టీం, ఇంకా మన యాంకర్ భయ్యకి, ఆయన నేమ్ కామెంట్ల ఏం పెట్టకూర్రి, ఏదో తెలియదు మన బచ్చా భయ్ అట్లా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను చూస్తున్నందుకు, నా ఇంటర్వ్యూ ఇంతసేపు ఓపిక తోటి మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎల్జీ ఎంటర్టైన్మెంట్ కి. నా జిందగీలా రెండో స్టెప్, సెకండ్ స్టెప్ ఎక్కియడానికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు కిరణ్ కుమార్ అలియాస్ కిట్టు మామతో మనం ఇంటర్వ్యూ చేసాం. చాలా కామెడీ అనిపించింది, చాలా ఎంటర్టైన్ అయినట్టుగా నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంటర్వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నానండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.